Hi everyone, good morning Andy, and good evening based on your time zones. So first of all, ఒకసారి నా ఆడియో అండ్ వీడియో క్లియర్గా ఉంటే ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా సో దట్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. సో మీకు మీ కంట్రోల్స్లో జూమ్ కంట్రోల్స్లో చార్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు అక్కడి నుంచి ఆన్సర్ చేయొచ్చు. సో బై డిఫాల్ట్గా సెషన్స్ అన్నీ కూడా మ్యూట్లోనైతే ఉంటాయి, బికాజ్ ఎవ్రీ సెషన్ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. మేబీ ఎవ్రీడే జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండకపోవచ్చు, ఒక్కొక్క రోజు మనం కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయినా మళ్ళీ రికార్డింగ్స్ రివిజన్ వీటికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి, సో మళ్ళీ అగైన్ రివైజ్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్సెస్ ఉండకూడదు కాబట్టి డిఫాల్ట్గా సెషన్స్ అన్నీ కూడా మ్యూట్లో ఉంటాయి. బట్ వన్స్ టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ అక్కడ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, మీరు అన్మ్యూట్ చేసుకొని దాని మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. సో జస్ట్ టు మేక్ ద వీడియో క్వాలిటీ బెటర్, సో మ్యూట్ ఆప్షన్ అయితే డిఫాల్ట్గా ఉండదు. బట్ ఇన్ బిట్వీన్ మేబీ ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నా మీకు డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు చాట్ ఆప్షన్లో యాడ్ చేయొచ్చు. సో నేను అక్కడ చాట్ ఆప్షన్లో తీసుకుని నేను టాపిక్ అయిన తర్వాత లేకపోతే డ్యూరింగ్ ద టాపిక్ సో రిలేటివ్ క్వశ్చన్ అయితే నేను అక్కడ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో దట్స్ ద ఫ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ మై సెషన్స్. ఐ థింక్ ఆల్మోస్ట్ చాలా మంది రిజిస్టర్ కూడా అయ్యారు అండ్ బై పేయింగ్ అండ్ సో చాలా మంది రిజిస్టర్ అయ్యారు అండ్ చాలా మంది షోయింగ్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసికలీ ఎవ్రీడే కూడా మనకి ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తాము లేకపోతే ప్రీవియస్గా ఏం డిస్కస్ చేస్తాం ఇట్లా సమ్ కైండ్ ఆఫ్ రీక్యాప్ అనేటువంటిది ఉంటుంది. సో ఎవ్రీడే కూడా లైక్ మీరు లైక్ సెషన్ ఆర్ వీడియో రికార్డింగ్ ఓపెన్ చేసిన వెంటనే ఆ వీడియోలో మనం ఏం చూసాము, ప్రీవియస్గా ఏం చెక్ చేసాము, నెక్స్ట్ ఆర్ కరెంట్ ఏం చెక్ చేస్తున్నాం. సో ఇవాళ టాపిక్స్ ఆర్ ప్రీవియస్ డే టాపిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి గ్లాన్స్ నుంచి మీరు చెక్ చేయొచ్చు సేమ్ ఇట్లానే. అండ్ ఎవ్రీడే రికార్డింగ్ వీడియోస్ అన్ని కూడా ప్రీవియస్ అయిన రికార్డింగ్స్ అన్ని కూడా చెక్ చేయడానికి మీకు మేము షేర్ చేసేటువంటి దాంట్లో టాపిక్ వైజ్ లిస్ట్ కూడా ఉంటుంది. సో అది వన్స్ రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది కంప్లీట్గా షేర్ చేస్తాం, బికాస్ ఫస్ట్ డే 1 అండ్ డే 2 అందరికి కూడా ఓపెన్గా ఉంటుంది. అండ్ అది నార్మల్ పబ్లిక్ యూట్యూబ్లోనే ఉంటుంది కాబట్టి వీడియోస్ అందరికీ వస్తాయి. బట్ లేటర్ ఆన్ టోటలీ చెక్ చేస్తే అరౌండ్ 120 అవర్స్ ఆఫ్ కంటెంట్ అయితే వస్తుంది కాబట్టి ఏ సర్వీస్ ఎక్కడ ఉంది, ఏ టాపిక్ ఎక్కడ ఉంది, ఇవంతా కూడా డీటెయిల్గానైతే నేను చూపిస్తాను. ఆ డీటెయిల్స్ అని ఎక్కడికి వస్తాయి అనేటువంటిది. సో ఫస్ట్ అయితే ఇవాళ టాపిక్స్ ఏంటి అని అంటే, సో కోర్స్ రిలేటెడ్గా సో ఆఫ్ కోర్స్ చాలా మందికి మనం డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేసినప్పటికీ కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, సో యాక్చువల్గా మేమేం ప్రొవైడ్ చేస్తామో మీకేం వస్తుంది, సో దట్ ఈ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అండ్ ఇది డే 1 కాబట్టి సో క్లౌడ్ చాలా మందికి, బికాస్ ఇప్పుడు క్లౌడ్ అనేటువంటిది ఒక న్యూ నార్మల్ థింగ్ లాగా అయిపోయింది. సో చాలా మంది క్లౌడ్ అంటే ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది, మేబీ క్లౌడ్ పైన ఉన్న డిఫరెంట్ సర్వీసెస్ కంప్లీట్ ఐడియా ఉండకపోవచ్చు. బట్ క్లౌడ్ అంటే ఓకే సంథింగ్ ఏదో చేస్తుంది అనేటువంటిది అయితే తెలుస్తుంది. బట్ ఇది ఫస్ట్ సెషన్ కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా సరే డైరెక్ట్ ఫ్రమ్ ద కాలేజ్ ఆర్ వేరే స్ట్రీమ్ నుంచి క్లౌడ్ స్ట్రీమ్కి మూవ్ అవ్వాలి అనుకున్నా సరే, సో వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి క్లౌడ్ రిలేటెడ్ బేసిక్స్ అండ్ అండర్స్టాండింగ్ అది కూడా ఒకసారి చూద్దాం. దాన్ని ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ కూడా ఒకసారి అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ రిలేటెడ్గా డీటెయిల్స్ చూస్తేనండి, టోటల్గా మనకి 2 పార్ట్స్ కింద అయితే కోర్స్ అంతా కూడా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్ మనం డిస్కస్ చేస్తాము, సెకండ్ పార్ట్ అంతా కూడా డెవాప్స్ పార్ట్ అయితే డిస్కస్ చేస్తాం. సో ఈ పార్ట్ 1లోనే తీసుకుంటే మనకి టోటలీ కూడా 3 డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ రిలేటెడ్గా ఉండేటువంటి సిలబస్ అంతా కవర్ అవుతుంది. సో ఇవి సర్టిఫికేషన్ రిలేటెడ్గా అని అంటే ఓన్లీ సర్టిఫికేషన్కి యూజ్ అవుతుందని కాదు. సో ఈ పార్ట్ 1 ఏడబ్ల్యూఎస్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో మీరు చెక్ చేస్తే కనుక మీకు టోటలీ సో మనకి 2 వేస్లో కూడా యూజ్ అవుతుందండి. ఒకటి రియల్ టైంలో ప్రాక్టికల్గా జాబ్లో చేసేటువంటి ప్రాక్టికల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వన్, దాంతోపాటు మనకి సర్టిఫికేషన్స్ రిలేటెడ్గా ఉండేటువంటి సర్వీసెస్ ఆర్ సిలబస్ ఇవి కూడా కవర్ చేస్తాం కాబట్టి, సో ఇందులో మీకు 2 వేస్లో కూడా ఈ కోర్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో ఈ 3 అసోసియేట్ లెవెల్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ని మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీటికి మీరు అటెండ్ చేసుకోవచ్చు. సో టోటల్గా చెక్ చేస్తే పార్ట్ 1లో ఒక అరౌండ్ 90+ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ వరకు స్పెసిఫిక్గా మనం డిస్కస్ చేస్తాము. దెన్ వాటి రిలేటెడ్ ఫస్ట్ కాన్సెప్చువల్గా చెక్ చేస్తాము, దెన్ వాటిపైన ప్రాక్టికల్గా కూడా చెక్ చేస్తామండి. సో ఆల్మోస్ట్ మనకు చాలా సెషన్స్ వరకు అయితే ఉంటే ప్రాక్టికల్గా చేసేటువంటి సెషన్స్. అండ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్లో తీసుకుంటే మేబీ కంప్లీట్గా ఏడబ్ల్యూఎస్ తెలియకపోయినా సరే కొంత ఐడియా ఉండొచ్చు. అంటే కన్సోల్ నుంచి మనం యాక్టివిటీ అంతా పర్ఫామ్ కన్సోల్ ఇన్ ద సెన్స్ వెబ్సైట్ అండి, బ్రౌజర్ నుంచి. సో బ్రౌజర్ నుంచి మనం యాక్టివిటీని పర్ఫామ్ చేస్తామా, లేకపోతే సిఎల్ఐ నుంచి పర్ఫామ్ చేస్తామా, లేకపోతే సమ్ అదర్ టూల్స్ లైక్ క్లౌడ్ ఫార్మేషన్, టెరాఫార్మ్ ఆర్ ప్రోగ్రామెటిక్గా ఇవన్నీ చేస్తామనంటే, సో ఎక్కువగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్
థియరిటికల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది క్లియర్గా ఉంది అని అంటే అండ్ విజువల్ అండర్స్టాండింగ్ ఆ డెమోస్ చేస్తున్నప్పుడు థియరిటికల్ అండర్స్టాండింగ్ ప్లస్ విజువల్ అండర్స్టాండింగ్ క్లియర్గా ఉంది అనుకుంటే దెన్ దానిని మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ సిఎల్ఎస్ నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ టూల్స్ లైక్ టెరాఫార్మ్ క్లౌడ్ ఫార్మేషన్ ఆర్ ప్రోగ్రామింగ్ వీటి నుంచి కూడా చేయొచ్చు. సో ఈ ఎంటైర్ సెషన్స్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ద సర్వీసెస్ ఆర్ ఎక్కువ ప్రాక్టికల్ సెషన్స్ అన్ని కూడా ఐ థింక్ ఐ కెన్ సే సమ్వేర్ అరౌండ్ ఐ థింక్ 70 to 80% ఆఫ్ ద సెషన్స్ అన్నీ కూడా మనకి కన్సోల్ నుంచి అంటే త్రూ ద వెబ్సైట్ నుంచి మనం చేస్తూ ఉంటాం, బ్రౌజర్ నుంచి కూడా చేస్తూ ఉంటామండి. బట్ ఆ రిమైనింగ్ 20% ఏదైతే ఉందో ఈ సిఎల్ఐ నుంచి ఎట్లా చేయాలి, అసలు ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి ఆర్ ఎల్స్ వేరే వేస్లో ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఇవి కూడా డిస్కస్ చేస్తాం. వీటిని ఎట్లా చేయాలి ఇదే అంతా కూడా మనం గైడ్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎక్కువ వెబ్సైట్ రిలేటెడ్గా మనం చెక్ చేస్తాం బికాస్ థియరిటికల్ అండర్స్టాండింగ్ అండ్ విజువల్ అండర్స్టాండింగ్ క్లియర్గా ఉంటే కనుక సో ఈజీగా మనం రిమైనింగ్ వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో వీటితో పాటు లైక్ ఏవైతే చెప్పుకున్నామో క్లౌడ్ ఫార్మేషన్ అండ్ టెరాఫార్మ్, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. క్లౌడ్ నేర్చుకుంటున్నారు అని అంటే క్లౌడ్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఐఏసీ టూల్స్ అంటారు బేసికలీ ఇవి రెండింటిని కూడా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ క్లౌడ్ టూల్స్ అని కాల్ చేస్తారు. సో ఇవి కూడా ఇంపార్టెంట్. క్లౌడ్ తెలిసిన వాళ్ళకి డెవలపర్ అయినా నాన్ డెవలపర్ అయినా సో ఎవరికైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అనేటువంటిది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఈ టూ రిలేటివ్ టూల్స్ కూడా మన కోర్సులో అంతా చెక్ చేస్తాం. ప్లస్ వాటితో పాటు జేసాన్ అండ్ యామెల్ ఇవి కూడా నేర్చుకుంటాం బికాజ్ ఆటోమేటెడ్ రిలేటెడ్ టూల్స్ అనేటివి కూడా మనకి జేసాన్ అండ్ యామెల్ అయితే అవసరం అవుతుంది. ప్లస్ వీటితో పాటు సెకండ్ పార్ట్లో వచ్చేసి మనము డెవాప్స్ రిలేటెడ్గానైతే చెక్ చేస్తామండి. సో లైనెక్స్ బేసిక్ యూసెస్ చూస్తాం బికాస్ లైనెక్స్ అనేటువంటిది మినిమం ఆపరేటింగ్ సిస్టమ్ మనకి తెలిసి ఉండాలి కాబట్టి, అంటే కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ కాదు కానీ సో బేసిక్ యూసెస్ అనేటువంటిది బేసికలీ ఇక్కడ మనం చెక్ చేస్తాము లైనెక్స్ రిలేటెడ్గా. అండ్ ఒకసారి స్పెసిఫిక్గా ఈ డెవాప్స్ పార్ట్ కనుక మనం చెక్ చేస్తానండి, డెవాప్స్లో ఈ పర్టికులర్ కోర్స్లో మనం చెక్ చేస్తే కనుక 2 types ఆఫ్ డెవాప్స్ టూల్స్ అనేవి చెక్ చేస్తాం. ఆల్రెడీ మనకు సమ్ డెవాప్స్ టూల్స్ అనేవి ఒక ఐడియా ఉంటుంది. లైక్ డెవాప్స్ టూల్స్ ఏంటి అని అంటే మనకి గిట్ అనేటువంటిది ఆర్ఎల్స్ జెన్కిన్స్ కానీ ఆర్ఎల్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటిస్ అనేటువంటివి కానీ. జస్ట్ మినిట్. ఓకే. సో బేసికలీ జెన్కిన్స్, గిట్ ఆర్ క్యూబర్నెటీస్, డాకర్, టెరాఫార్మ్ ఇవన్నీ కూడా బయట యాక్చువల్గా కనిపించేటువంటి డెవాప్స్ టూల్స్ ఇవన్నీ కూడా మనం యాక్చువల్లీ చెక్ చేస్తూ ఉంటాము. సో అవన్నీ కూడా బయట డెవాప్స్ టూల్స్. ఈ కోర్సులో ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ప్లస్ నార్మల్ డెవాప్స్ ఇవి 2 types ఆఫ్ డెవాప్స్ టూల్స్ కూడా చెక్ చేస్తాము. సో ఏడబ్ల్యూఎస్ డెవాప్స్లో స్పెసిఫిక్గా చూస్తే కనుక మీకు ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో బయట ఉన్నటువంటి టూల్స్కి ఏడబ్ల్యూఎస్లో ఓన్గా కూడా సర్వీసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ అనేటువంటిది బయట ఉంటుంది, ఏడబ్ల్యూఎస్లో కోడ్ కమిట్ అనేటువంటిది ఉంటుంది. సో బయట జెన్కిన్స్, ఏడబ్ల్యూఎస్లో కోడ్ బిల్డ్ అండ్ కోడ్ పైప్లైన్. సో డాకర్ ఇక్కడ ఈసీఎస్, ఫార్గేట్ ఆర్ క్యూబర్నెటీస్ ఇక్కడ ఈకేఎస్ ఉంటుంది, బయట టెరాఫార్మ్ ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుంది. సో ఇట్లా ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ డెవాప్స్ టూల్స్, నార్మల్ డెవాప్స్ టూల్స్ ఇవి రెండు కూడా చూస్తాం కాబట్టి మీకు రెండు వేస్లో సో నార్మల్ డెవాప్స్ టూల్స్ చేసేటువంటి ప్రాజెక్ట్లోనైనా మీరు వర్క్ చేయగలుగుతారు ఆర్ఎల్స్ ఏడబ్ల్యూఎస్ స్పెసిఫిక్గా చేసేటువంటి డెవాప్స్ టూల్స్లోనైనా ఆ ప్రాజెక్ట్స్లోనైనా సార్ మీరు వర్క్ చేయగలుగుతారు. సో చాలా మందికి ఉండేటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ కోర్స్ బిగినర్స్కి ఉపయోగపడుతుందా, ఐ మీన్ ఫ్రెషర్స్కి ఉపయోగపడుతుందా, లేకపోతే వేరే స్ట్రీమ్లో నుంచి ఏడబ్ల్యూఎస్లో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుందా ఆర్ఎల్స్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఉపయోగపడుతున్నారు అంటే సో ఇది టోటలీ బిగినర్స్కి ఆర్ఎల్స్ ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. సో బిగినర్స్కి వచ్చేసరికి
ఏడబ్ల్యూఎస్లో సాలిడ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉంటే కనుక సో ఎన్ని డిఫరెంట్ సర్వీసెస్ అయినా సరే మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. లైక్ బేసిక్ నెట్వర్కింగ్ ఎట్లా వస్తుంది, ఆర్ బేసిక్ అథెంటికేషన్ ఎట్లా వస్తుంది, సెక్యూరిటీ ఎట్లా వస్తుంది, ఇవన్నీ కూడా మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటే కనుక దెన్ మనం ఈజీగా రిమైనింగ్ సర్వీసెస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. బికాస్ ఇవన్నీ కూడా బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లాగానైతే ఉంటాయి. దెన్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ ఇన్ ద సెన్స్ ఏడబ్ల్యూఎస్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కాదు. ఏడబ్ల్యూఎస్ మీద జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉండి వేరొక జాబ్ రోల్స్లో మేబీ సమ్ 3 years 5 years 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వాళ్ళు ఏడబ్ల్యూఎస్ పైన క్లియర్ అండర్స్టాండింగ్ రావాలి అని అన్నా సరే వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేటువంటిది కంప్లీట్గా యూజ్ అవుతుంది. సో అండ్ ఇంకా అదర్ డీటెయిల్స్ లైక్ ఈ కోర్సులో మనం ఏం ప్రొవైడ్ చేస్తామనంటే ఎవ్రీడే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా కూడా ఎవ్రీడే జరిగేటువంటి సెషన్ మనకి రికార్డింగ్ అయితే ఉంటుంది. ఈ సెషన్స్ మీకు లైవ్ సెషన్ అయిన తర్వాత మేబీ ఒక 2-3 hours తర్వాత ఆర్ బై ద ఈవినింగ్, బికాస్ మనకి మార్నింగ్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆర్ బై ద ఈవినింగ్ టైం మీకు ఈ సెషన్స్ అన్ని కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో వాటితో పాటు సో కరెంట్లీ ఇప్పుడు మీరు చెక్ చేస్తే నేను ఒక ప్రెజెంటేషన్ పీపీటీని షేర్ చేస్తున్నాను స్క్రీన్లో. సో ఈ పీపీటీ మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా షేర్ చేస్తాము సో దట్ మీకు రివైజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు వీటిని అయితే రివైజ్ చేయడానికి అయితే ఉంటుంది. ప్లస్ వాటితో పాటు ఏమైనా కోడ్స్ కానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు సో ఈ కోడ్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా మేము షేర్ చేస్తాము. కోర్స్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసండి అరౌండ్ 3.5 months దాకా కోర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. టైమింగ్స్ వచ్చే సేమ్ టైమింగ్స్ ఎవ్రీడే కూడా 7:30 AM నుంచి 9:30 AM ఐఎస్టీ ఇండియన్ టైంలోనైతే ఉంటుంది. సో ఇందులో ఏడబ్ల్యూఎస్ వరకు వచ్చేసరికి మనకి అరౌండ్ ఐ థింక్ ఒక 2 months పాటు ఏడబ్ల్యూఎస్ ఉంటుంది అండ్ 1.5 month పాటు సో డెవాప్స్ డిస్కషన్ అయితే డెవాప్స్ టూల్స్ పైన అయితే డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఏడబ్ల్యూఎస్ కంప్లీట్గా ఉంటుంది అండ్ డెవాప్స్ అనేటువంటిది కూడా కంప్లీట్గా ఉంటుంది. మీకు రెండు కూడా ఉంటాయి. సో అరౌండ్ 3.5 months దాకానైతే మనకు టోటలీ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో టోటలీ 5 days a week ఎక్సెప్ట్ సాటర్డే అండ్ సండే. సో 5 days కూడా కోర్స్ అయితే మనకి ఎవ్రీడే సెషన్స్ అయితే జరుగుతాయండి. అండ్ సమ్ ఏడబ్ల్యూ శాంపుల్ రెజ్యూమెస్ ప్రొవైడ్ చేస్తాము. సో బేస్డ్ ఆన్ రిలేటివ్ జాబ్ రోల్స్ బట్టి సో వాటిని బట్టి మీరు వాటిని మాడిఫై చేసుకుని వాటిని అయితే యూస్ చేసుకోవచ్చు అండి. సమ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాము ప్రాక్టికల్గా అంటే రియల్ టైంలో చేసేవి ఏవైతే ఉంటాయో వాటి ఇంప్లిమెంటేషన్స్ మనం చూస్తాం. ఏడబ్ల్యూఎస్ పైన చూస్తాం అండ్ డెవాప్స్ పైన సమ్ పైప్ లైన్ సెటప్ సిఐసిడి ఇవన్నీ కూడా ఎట్లా చేయాలనేటువంటిది ఇక్కడ కూడా మనం పర్ఫామ్ చేస్తామండి. సో బేసికలీ అవుట్ ఆఫ్ ద కోర్స్ మీకు ఏమొస్తుంది అని అంటే ఒకటి ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ పైన రెండిటి పైన కూడా థియరిటికల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఇక్కడ మీకు కోర్సులోనైతే వస్తుంది. ప్లస్ థియరిటికల్ అండర్స్టాండింగ్ ఒకటే కాకుండా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా మనకి కోర్సులో మీకు కంప్లీట్గా రెండిటిపైన ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది. సో ఈ రెండిటి పైన థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ రెండు కూడా వస్తుంది. సో ఐ కెన్ సే బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ మీకు టోటలీ ఏడబ్ల్యూఎస్ కోర్స్ అండ్ డెవాప్స్ పార్ట్ కంప్లీట్ అయ్యేసరికి సో ఏడబ్ల్యూఎస్ వరకు వచ్చేసరికి అరౌండ్ ఒక 3 years ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వేరే డొమైన్ నుంచి కూడా ఏడబ్ల్యూఎస్ డొమైన్లోకి చేంజ్ అవ్వాలని చూస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మేబీ ఇంతకుముందు వేరే డొమైన్స్లో వర్క్ చేసినా మేబీ లాస్ట్ 1 year నుంచి 2 years నుంచి 3 years నుంచి కూడా ఏడబ్ల్యూఎస్లో వర్క్ చేస్తున్నట్టు మీరు మీ రెజ్యూమేస్లో యాడ్ చేసుకొని మీరు ఆ రిలేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు అవుట్ ఆఫ్ ద కోర్స్ మీకు వన్స్ కోర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత అయితే వస్తుందండి. అండ్ డెవాప్స్లో కూడా అరౌండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దాకా కూడా వస్తుంది. అంటే ఇదేంటి అని అంటే నేను చెప్పేటువంటిది ఓన్లీ ఫర్ ద ఫ్రెషర్స్ అండి. ఓన్లీ ఫర్ ద ఫ్రెషర్స్ ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే మేబీ సమ్ 5 years పాటు వేరే స్ట్రీమ్లో వర్క్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఆర్ మేబీ ఆల్రెడీ ఒక 3 years పాటు వేరే డొమైన్లో చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఒక 2 years పాటు వేరే డొమైన్లో చేసిన వాళ్ళు ఉండొచ్చు. సో అటువంటి కేసెస్లో ఏమవుతుంది అని అంటే ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు ఏదైతే స్ట్రీమ్లో వర్క్ చేస్తున్నారో లెట్స్ సే మేబీ 5 years వర్క్ చేసిన అయినా నెట్వర్కింగ్లో వర్క్ చేశారనుకోండి ఎర్లియర్గా. ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ నెట్వర్కింగ్లో వర్క్ చేశారు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ సమ్ బేసిక్స్ అయితే ఉంటుంది. మేబీ క్లౌడ్ రిలేటెడ్గా ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు చేసిన వాటి దాంట్లో నెట్వర్కింగ్ రిలేటెడ్గా సర్వర్స్ రిలేటెడ్గా సమ్ అదర్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి చాలా నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ ప్లస్ ఈ నాలెడ్జ్ రెండు కూడా ప్లస్ చేస్తే వాళ్ళకి 3 years కాదు మేబీ ఇంకొంచెం ఎక్కువ పెట్టుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, 4-5 కూడా పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ అండర్స్టాండింగ్ని బట్టి.
సో వీటితో పాటు సర్టిఫికేషన్ రిలేటెడ్గా నాలెడ్జ్ కూడా వస్తుంది కాబట్టి మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేషన్ అప్లై చేసుకొని మీరు ఓన్గా కంప్లీట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. మెయిన్గా మన ఇందులో త్రీ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, సిసాప్స్ అసోసియేట్ రిలేటెడ్గా అండ్ డెవలపర్ రిలేటెడ్గా అయితే ఉంటాయి. ఈ ఫస్ట్ రెండు కూడా మీకు ఏడబ్ల్యూఎస్ పార్ట్లో కవర్ అయిపోతుంది. సో సెకండ్ ఈ డెవలపర్ పార్ట్లో వచ్చేసరికి సమ్ పార్ట్ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో దట్ అందు గురించి డెవాప్స్ పార్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాతే ఎవరైనా డెవలపర్ అసోసియేట్ లైక్ మీలో ఎవరైనా డెవలపర్స్ జాయిన్ అయి ఉంటే కనుక సెషన్కి, సో డెవలపర్ అసోసియేట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ చేయాలి అనుకుంటే కనుక డెవాప్స్ పార్ట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. లేదు జస్ట్ ఏడబ్ల్యూఎస్ ఒకటే సరిపోతుంది అనుకుంటే మీరు ఈ 2 సర్టిఫికేషన్స్ కూడా క్లియర్ చేసుకోవడానికి సరిపోతుంది. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఆర్ సిసాప్స్ అసోసియేట్. బట్ అగైన్ ఇక్కడ మీకు 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది జస్ట్ కోర్స్ అటెండ్ అయితే సరిపోదు. మీరు ప్రాక్టికల్గా కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తూ ఉండాలండి. సో ఎవ్రీడే సెషన్స్ లైక్ డైలీ అటెండెన్స్ ప్లస్ వీటితో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే కూడా అట్లీస్ట్ ఎవ్రీ సెషన్ ఆర్ ఎవ్రీ ప్రాక్టీస్ సెషన్ కూడా 2-3 టైమ్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మేబీ మీరు ఫ్రెషర్గా వెళ్ళాలి అనుకుంటే అవసరం లేకపోవచ్చు. థియరిటికల్ నాలెడ్జ్ అండ్ బేసిక్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటే సరిపోతుంది. బట్ ఎవరైతే అలా ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుందామనో రెజ్యూమేలో, ఒక 2 ఇయర్స్ పెట్టుకుందామనో, 3 ఇయర్స్ పెట్టుకుందామని అనుకుంటారో మీరు డెఫినెట్లీ ఒక 3-4 టైమ్స్ రిపీటేటివ్గా టాస్క్ అనేటువంటి చేయాలి. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఏడబ్ల్యూఎస్ అండి. జస్ట్ జనరిక్ అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే బేసికలీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఎవ్రీడే కూడా మనం ఏడబ్ల్యూఎస్ ఓపెన్ చేస్తూ ఉంటాం. ఆర్ ఎవ్రీడే కూడా ఏదో ఒక సర్వీస్ స్టెప్స్ అనేవి చేస్తూనే ఉంటాం. సో ఎవరు వచ్చి అడిగినా ఇంటర్వ్యూలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా లైక్ స్టెప్ 1 ఇది చేస్తాము, స్టెప్ 2 వేరే చేస్తాము, స్టెప్ 3 ఇది వస్తుంది, స్టెప్ 4 ఇది వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటి మనకు ఆల్రెడీ ఉంటుంది మైండ్లో. బట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, అంటే జస్ట్ ఓన్లీ మనం ఒక 3 మంత్స్ కోర్స్ 4 మంత్స్ కోర్సులో నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక్కసారే చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ మనకి ఇవన్నీ కూడా గుర్తుండకపోవచ్చు. సో అందు గురించే చేసినటువంటి ఎవ్రీ టాస్క్ కూడా ఒక 3-4 టైమ్స్ అయినా మనం రిపీటేటివ్గా చేస్తే దెన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది క్యారీ చేసుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అండ్ బేసికలీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు చార్ట్స్లో కానీ వీటిలో కానీ మీరు అడుగుతూ ఉండొచ్చు ఎవ్రీడే జరిగేటువంటి సెషన్స్లో. లేదు అనుకుంటే రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా కామన్గా ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటి ఉంటుందండి. ఐ థింక్ ఆల్రెడీ మీలో రిజిస్టర్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లోనైతే యాడ్ చేశాను. ఇట్స్ లైక్ ఏ కమ్యూనిటీ అనమాట. సో హెల్పింగ్ ఈచ్ అదర్. సేమ్ అక్కడ నేను కూడా హెల్ప్ చేస్తూ, నేను కూడా ఆన్సర్స్ చేస్తూ ఉంటాను. బట్ ఇన్ కేస్ ఆల్రెడీ ఎవరికైనా ఆన్సర్ తెలిసి ఉంటే కనుక ఐ రిక్వెస్ట్ యూ టు ఆన్సర్ అదర్స్ క్వశ్చన్స్ అనమాట. సో వాళ్ళకు కూడా ఎక్కువ టైం వెయిటింగ్ లేకుండా ఆన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో బేసికలీ మీకు కూడా వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉందో మేబీ మీకు కూడా సేమ్ క్వశ్చన్ ఉండొచ్చు. సో లైక్ ఏ కమ్యూనిటీ మనం సో ఈ వాట్సాప్ గ్రూప్లోనైతే డిస్కషన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అండి. సో కెరీర్ ఆపర్చునిటీస్ చెక్ చేస్తే కనుక బేసికలీ బయట జాబ్ మార్కెట్ బాగాలేదు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ నిజంగా మనకు స్కిల్ అనేటువంటిది ఉన్నప్పుడు ఆర్ మనం ఈ టెక్నాలజీలో పర్ఫెక్ట్గా ఉన్నాము అనుకున్నప్పుడు బయట జాబ్ మార్కెట్ ఎలా ఉన్నా సరే మనం ఈజీగా జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. సో దట్స్ ఫర్ షూర్. సో 3.5 months ఆర్ 4 months మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి దెన్ మీరు ఏవైతే జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయో మేబీ చిన్న జాబ్ కావచ్చు, పెద్ద జాబ్ కావచ్చు, కంప్లీట్ ఎవరు జాబ్స్ లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, ఆరెంజ్ డొమైన్ స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా సో ఈజీగా జాబ్ అనేటువంటిది మనం తెచ్చుకోవచ్చు. బికాస్ నాలెడ్జ్ అండ్ స్కిల్ అనేటువంటిది మనకు అట్లా ఉన్నప్పుడు మనం ఈజీగా వాటిని అయితే తెచ్చుకోవచ్చు. బికాస్ నేను సమ్ అండర్స్టాండింగ్ యాడ్ చేస్తాను నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో. నేను వర్క్ చేసేటువంటిది ప్రెసెంట్ క్లౌడ్ రిలేటెడ్ కంపెనీలో నేను వర్క్ చేస్తూ ఉంటాను. ఐ థింక్ ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద సేమ్ కంపెనీ. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే క్లౌడ్ బేస్డ్ కంపెనీ కాబట్టి అండ్ ఐ థింక్ ఇది ఒక మిడ్ సైజ్ కంపెనీ అని చెప్పేసి నేను చెప్పొచ్చు. మిడ్ సైజ్ కంపెనీస్లో ఎట్లా ఉంటుంది అని అంటే ఒకే టైప్ ఆఫ్ వర్క్ కాకుండా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వర్క్ లోడ్ అనేటువంటిది సేమ్ ఇంజనీర్స్కి వస్తూ ఉంటుందండి. మేబీ స్టార్టింగ్లో యాజ్ ఎ ఫ్రెషర్ కింద వాళ్ళు జాయిన్ అయ్యేటువంటిది ఏంటి అని అంటే ఒక 25,000 పర్ మంత్కో లేకపోతే ఒక మేబీ 30,000కో 40,000కో బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఫర్ ఫ్రెషర్స్ వాళ్ళు సమ్ శాలరీకి అయితే జాయిన్ అవుతారు. సో ఒక 1 year వర్క్ చేస్తారు ఆర్ ఒక 2 years వర్క్ చేస్తారు, మేబీ సమ్ 3 years వర్క్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ దాట్ వీళ్ళు ఇక్కడ నుంచి స్విచ్ అయ్యేటప్పుడు
ఈ ప్యాకేజెస్ ఇట్లా ఉండవండి. మేబీ స్టార్టింగ్లో 3 lakh 4 lakh 5 lakh ప్యాకేజెస్ ఉండొచ్చు ఇయర్లీ. బట్ వీళ్ళు బయటకు వెళ్ళేదంతా కూడా 7 lakh ప్యాకేజ్, లేకపోతే 10 lakh ప్యాకేజ్, 12 lakh ప్యాకేజ్, 15 lakhs, ఇట్లా ఈ గ్రాఫ్ అనేటువంటిది కంప్లీట్లీ పెరుగుతూనే ఉంటుంది. బట్ ఎవరు వెళ్ళాలి అనుకున్నా సరే ఇమీడియట్గా జాబ్స్ అనేవి దొరుకుతున్నాయి. సో బయట ప్రాబ్లం మనకి జాబ్ మార్కెట్లో కాదు, మనకున్నటువంటి స్కిల్ అండ్ నాలెడ్జ్ వీటిలోనే మనకున్నటువంటి ప్రాబ్లం. సో క్లౌడ్ మార్కెట్ అనేటువంటిది చాలా పెద్ద మార్కెట్. ఎందుకు అనేటువంటిది నేను ఫర్దర్గా క్లౌడ్ గురించి చెప్పేటప్పుడు ఆ డీటెయిల్స్ నేను యాడ్ చేస్తాను. సో ఇంత పెద్ద మార్కెట్లో మనం ఈజీగా తెచ్చుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి, సో బేసికలీ మన స్కిల్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది క్లియర్గా ఉంటే దెన్ ఈజీగా మనం వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. చాలామంది అనేటువంటిది ఏంటంటే ఫ్రెషర్స్కి క్లౌడ్ పైన డెవాప్స్ పైన జాబ్స్ అనేవి తక్కువ ఉంటాయని చెప్పేసి. ఎస్, డెఫినెట్లీ జాబ్స్ అనేవి తక్కువ ఉంటాయి, బట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో అండ్ ఎక్స్పీరియన్స్ 1 year 2 year 3 years మనకి మనం టార్గెట్ చేయాల్సింది ఏంటి అని అంటే క్లౌడ్ బేస్డ్ కంపెనీస్ని టార్గెట్ చేయాలని, లైక్ విప్రో, ఇన్ఫోసిస్ ఇటువంటివి కాకుండా ఓన్లీ క్లౌడ్ పైన వర్క్ చేసే కంపెనీస్ ఉంటాయి. సో ఏడబ్ల్యూఎస్ పార్ట్నర్ కంపెనీస్ ఉంటాయి, లేకపోతే అజ్యూర్ పార్ట్నర్ కంపెనీస్ ఉంటాయి. అంటే అజ్యూర్ నేర్చుకున్న వాళ్ళ గురించి చెప్తాను. జీసీపీకి జీసీపీ పార్ట్నర్ కంపెనీస్ ఉంటాయి. ఎలా అని చెప్పేసి విప్రో, ఇన్ఫోసిస్ ఇవి కంపెనీ పార్ట్నర్స్ కాదని నేను చెప్పట్లేదు. ఈ పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ కూడా పార్ట్నర్స్ కింద ఉంటాయి. బట్ వాళ్ళు క్లౌడ్ పైన కంటే వేరే స్ట్రీమ్స్ పైన కూడా ఎక్కువగా ఉంటాయి. అక్కడ మనకి అంత జాబ్ రోల్స్ అనేవి దొరకకపోవచ్చు. నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే మేబీ ఫ్రమ్ ద డే వన్, అంటే కోర్స్ అంతా కంప్లీట్ అయ్యే వరకు కాకుండా, సో ఫ్రమ్ ద డే వన్ మీరు నౌకరీ కానీ, లింక్డ్ఇన్ కానీ, సో వీటిలో మీరు మీ ప్రొఫైల్స్ని అప్డేట్ చేస్తూ ఉండడం, లేకపోతే ఎవ్రీడే మీరు నేర్చుకునేటువంటిది లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ ఉండడం, సో దట్ మీ అకౌంట్ అనేటువంటిది అక్కడ మీకు యాక్టివ్ అవుతూ ఉంటుంది. సో అదర్ పీపుల్ విల్ స్టార్ట్ నోటీసింగ్ యువర్ ప్రొఫైల్స్ అండి. సో అట్లా మేబీ మన ప్రొఫైల్ నోటీసింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో బేసికలీ ఈ రిలేటివ్ కంపెనీస్ని మనం ఎక్కువగా కూడా టార్గెట్ చేయాల్సినటువంటి నీడ్ అయితే ఉంటుందండి. సో కెరీర్ ఆపర్చునిటీస్లో తీసుకుంటాం. బేసికలీ జాబ్స్ రిలేటెడ్గా చెక్ చేస్తే క్లౌడ్ ఇంజనీర్ కానీ, డెవాప్స్ ఇంజనీర్స్ కానీ, ఏడబ్ల్యూఎస్ డెవలపర్, ఏడబ్ల్యూఎస్ సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్, సో ఇట్లా మనకి జాబ్ రోల్స్ అయితే ఉంటాయి. వీటిని మనం స్పెసిఫిక్గా టార్గెట్ చేయొచ్చు. సో ఈ రిలేటివ్ రోల్స్ అన్నింటిలో కూడా బేసికలీ మనకి చెక్ చేస్తూ ఉండొచ్చండి, జాబ్ రిలేటెడ్ పోర్టల్స్ వీటన్నిటిలో కూడా. సో ఇన్ కేస్ ఎవరికైనా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్లో మనం ఏం కవర్ చేస్తాం అనేటువంటి డౌట్ కనుక ఉంటే నేను ఒకసారి జస్ట్ లిస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. ఇవన్నీ నేను చదవను, బికాజ్ ఇవి చాలా ఒక 90 సర్వీసెస్ వరకు ఉన్నాయి. చదివితే మీకు బోరింగ్గా ఉంటుంది, నాకు బోరింగ్గా ఉంటుంది. జస్ట్ మేబీ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని అయితే చూడండి. సో డిఫరెంట్ మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ సర్వీసెస్ చెక్ చేస్తాం. కంప్యూట్, స్టోరేజ్, నెట్వర్కింగ్, డేటాబేస్, ప్లస్ కంటైనర్, సెక్యూరిటీ అండ్ అదర్ టూల్స్. టోటల్గా ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ కూడా బేసికలీ మనం కవర్ చేస్తాం అనమాట అండి ఇందులో. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి వీటి రిలేటెడ్గా. వేదవ్యాస్ గారు. హాయ్ రాకేష్ గారు. హాయ్, చెప్పండి. యా, నేను ఆల్రెడీ మీ బ్యాచ్ 1 ఏదైతే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ లో ఏదైతే ఉందో, మీరు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు నేను అందులో జాయిన్ అయ్యాను. ఓకే. అండ్ రీసెంట్ గానే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ దాని మీద చేశాను. అరౌండ్ లైక్ 890 పాయింట్స్ ఎంత వచ్చినాయి. గ్రేట్. ఓకే. అండ్ ప్రజెంట్ అయితే నేను అంటే జాబ్స్ మీద ఫోకసింగ్ ఏం చేస్తలేను. అండ్ కంప్లీట్లీ నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఒకటి నేర్చుకుంటే సర్వే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ నేర్చుకుంటే సర్వే అవ్వడానికి ఛాన్స్ ఉంటాయా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మోస్ట్లీ నేను వెతికిన నా రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, మల్టీ క్లౌడ్స్ నేర్చుకున్న వాళ్ళకి, మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయా అనేది బయట టాక్ అనేది ఉంది. ఓకే. సో అది బెటరా, లేదు ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ మీదనే స్టార్టింగ్ కెరియర్ ని చూస్ చేసుకోవడం బెటరా అనేది ఒక ఒక క్వశ్చన్.
సో టు సింప్లీ ఆన్సర్ యూ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే కనుక మనం ఒక 100 మెట్లు ఎక్కాలంటే ఫస్ట్ ఒక మెట్టు ఎక్కాలి సింపుల్గా. సో మల్టీ క్లౌడ్స్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ సింగిల్ క్లౌడ్ అనేటువంటిది ఉంటే, నేను నెక్స్ట్ క్లౌడ్స్ యాడ్ చేస్తే వాడు కూడా యాడ్ చేస్తాను. ఆల్రెడీ మీరు బ్యాచ్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో క్లౌడ్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇట్ ఈస్ జస్ట్ దట్ టెర్మినాలజీస్ మాత్రం చేంజ్ అవుతాయి. సో కాన్సెప్చువల్గా మీకు క్లౌడ్స్ అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి. వాటి బ్యాక్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా జస్ట్ ద నేమింగ్ కన్వెన్షన్, టెర్మినాలజీస్ ఇవి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు ఒక క్లౌడ్ అనేటువంటిది వచ్చింది అని అంటే కంప్లీట్ అండర్స్టాండింగ్, డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ వచ్చింది అని అంటే, లెట్స్ సే ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వర్ క్రియేట్ చేయడం, దాని బ్యాక్ ఎండ్ జరిగే ప్రాసెస్ మీకు ఐడియా ఉంటే, అజూర్లో కూడా బ్యాక్ ఎండ్లో అదే ప్రాసెస్ జరగచ్చు. జీసీపీలో కూడా మోర్ ఆర్ లెస్ అదే ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. సో ఏ క్లౌడ్ తీసుకున్నా అదే ప్రాసెస్ ఉంటుంది. ఒక క్లౌడ్ నేర్చుకోవడానికి మేబీ మీకు ఒక 6 మంత్స్, ఒక 4 మంత్స్ పట్టింది అనుకో. అది నేర్చుకున్న తర్వాత డౌన్ ద లైన్ మనం ప్లాన్ చేయాల్సింది ఏంటి అని అంటే వేరే క్లౌడ్ కూడా తీసుకోవాలి. మీరు చెప్పింది డెఫినెట్లీ రైట్. ప్రెసెంట్ అయితే మేబీ మీరు ఏ ఏరియాలో ఉన్నారు? ఇండియన్ ఏరియాలోనా లేకపోతే? హైదరాబాద్. ఓకే. సో మేబీ ఇండియాలో తీసుకుంటే ఇంకా మల్టీ క్లౌడ్ అనేటువంటి అంత రాలేదు. ఒక 100% ఆఫ్ ద కస్టమర్స్ కనుక మనం తీసుకుంటే మేబీ ఒక 10-20% మాత్రమే మల్టీ క్లౌడ్ అనేటువంటి యూజ్ చేస్తున్నారు. బట్ డౌన్ ద లైన్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 year ఆర్ 2 yearsలో తీసుకుంటే డెఫినెట్లీ మనకి మల్టీ క్లౌడ్ అనేటువంటి ప్రొఫైల్లో ఉండాలి. లేకపోతే ప్రొఫైల్కి వాల్యూ ఉండదు. అండ్ మనకి శాలరీ వైజ్గా తీసుకున్నా సరే అంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంది. సో ఇది ఫస్ట్ థింగ్. అండ్ డెవాప్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. డెవాప్స్ అనేటువంటిది ఏంటంటేనండి, ఇప్పుడు డెవాప్స్ అనేటువంటిది కూడా ఒక న్యూ నార్మల్ థింగ్. ఇదివరకు డెవాప్స్ ఏంటి అని అంటే సెపరేట్గా దానికోసం సెపరేట్ జాబ్ రోల్స్ ఆర్ సెపరేట్గా సంథింగ్ ఇది చేయడానికి ఒక సెపరేట్ టీమ్స్ కానీ, సెపరేట్ ఇంజనీర్స్ కానీ, సెపరేట్ ఎంప్లాయీస్ కానీ సెపరేట్గా ఉండేవారు. బట్ ఇప్పుడు అట్లా కాదు. డెవాప్స్ అనేటువంటిది అన్ని జాబ్ రోల్స్లో కూడా మేబీ మీరు లింక్డ్ఇన్లో చెక్ చేయొచ్చు, నౌకరీలో చెక్ చేయొచ్చు. సో ఎక్కడ చెక్ చేసినా మీరు డెవలపర్ రోల్ తీసుకున్నా అందులో ఏదో ఒక డెవాప్స్ టూల్ ఉంటుంది. లేకపోతే మీరు క్లౌడ్ ఇంజనీర్ తీసుకున్నా అందులో ఏదో ఒక డెవాప్స్ టూల్ ఉంటుంది. అట్లా మనం చేసేటువంటి రోల్ బట్టి డేటా ఇంజనీర్ కావచ్చు, వేరేది ఏదైనా కావచ్చు, అక్కడ అట్లీస్ట్ ఒక 1 or 2 డెవాప్స్ సర్వీసెస్ అయినా సరే మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆర్ గిట్ అనేటువంటిది కామన్గా ప్రతి ప్లేస్లో కూడా ఉంటుంది. సో డెవాప్స్ ఉంటే డెఫినెట్లీ మీకు యాడ్ ఆనే అవుతుంది తప్ప దానివల్ల మనకు మైనస్ అయ్యేటువంటిది ఏమీ ఉండదు. డెవాప్స్ అనేటువంటిది మనకి ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ సెపరేట్ టెక్నాలజీ అండి ఎనీమోర్. డెఫినెట్లీ అన్ని జాబ్ రోల్స్లో కూడా డెవాప్స్ అనేటువంటిది ఇంక్లూడ్ అయ్యే వస్తుంది. అందరూ కూడా డెవాప్స్ అనేటువంటిది ఉండాలి. డెవాప్స్ లేకపోతే పక్క ప్రొఫైల్తో పోల్చినప్పుడు మనకి అక్కడ సమ్ ప్రయారిటీ అనేటువంటిది తగ్గుతుంది డెఫినెట్లీ. ఓకే. అండ్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ 3 AWS క్లౌడ్ లైక్ డెవలపర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ సిసాప్స్. సో ఇప్పుడు ఒకవేళ మనం ప్రొఫైల్ చేంజ్ చేసుకోవడానికి అంటే బేసికల్ గా నేను చూసిన వాటిలో ఒకటి క్లౌడ్ ఇంజనీర్, రెండోది డెవాప్స్ ఇంజనీర్. సో ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది నాకు కొంచెం ఐడియా కావాలి. అండ్ మోర్ ఓవర్ దెన్ సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ కి కూడా కొంచెం ఎక్కువ ఇప్పుడున్న వాటిలో కూడా మంచిగా ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. సో అది దానికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది కొంచెం. క్లౌడ్ ఇంజనీర్కి డెవాప్స్ ఇంజనీర్కి డిఫరెన్స్ అంటూ మోస్ట్లీ ఏమీ ఉండదు. మీరు క్లౌడ్ రిలేటెడ్ కంపెనీస్కి వెళ్ళారు అని అంటే క్లౌడ్ ఇంజనీర్ ఒకటే పని చేస్తాడు, డెవాప్స్ ఇంజనీర్ కూడా అదే పని చేస్తాడు. బట్ డెవాప్స్ ఇంజనీర్ ఫోకస్ ఏంటి అని అంటే డే టు డే టాస్క్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా డెవాప్స్ టూల్స్ పైన డే టు డే టాస్క్స్ అనేవి ఉంటాయి. క్లౌడ్ ఇంజనీర్ టాస్క్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే క్లౌడ్ రిలేటెడ్గా ఉంటాయి. డెవాప్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కానీ బట్ ఎక్కువ క్లౌడ్ రిలేటెడ్గా ఉంటాయి. లైక్ సర్వర్ సెటప్ చేయడం, వాటిని మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం. సో ఇదంతా క్లౌడ్ చేస్తాడు. ఇదంతా డెవాప్స్ ఇంజనీర్ కూడా చేస్తాడు. సో అందుగురించి ఖచ్చితంగా మనకి ఒక సెపరేట్ లైన్ అంటూ డ్రా చేయలేము క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్ మధ్యలో. ఒక కంపెనీ వచ్చి అదే జాబ్ రోల్ని డెవాప్స్ ఇంజనీర్ అని కాల్ చేస్తాడు, వేరే కంపెనీ వాడు వచ్చేసి క్లౌడ్ ఇంజనీర్ అని చెప్పేసి కాల్ చేస్తాడు. సో రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. అది వస్తే ఇది చేయొచ్చు, ఇది వస్తే అది చేయొచ్చు. దెన్ ఎస్ఆర్ఈ అంటే సంథింగ్ అది డిఫరెంట్ అండి. మీకు అక్కడ అంటే మోస్ట్లీ సిమిలర్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎక్కువ మానిటరింగ్ రిలేటెడ్గా ఒక అప్లికేషన్ని కంప్లీట్గా అప్ అండ్ రన్నింగ్ చేస్తూ ఉండాలి వితౌట్ ఎనీ ఇష్యూస్ అన్నప్పుడు ఏమేం డిఫరెంట్ టూల్స్ యూజ్ చేయొచ్చు, ఈ టూల్ సెట్ అంతా మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ టూల్ సెట్ అంతా కూడా కొంచెం ఎక్స్ట్రాగా తెలిసి ఉండాల్సి వస్తుంది సైట్ రిలయబిలిటీ ఇంజనీర్కి.
కంపారిజన్ టు దీనికి కంపారిజన్ అంటే క్లౌడ్స్ కి కంపారిజన్ అండ్ ఎస్ఆర్ కి చేస్తే అంటే విచ్ వన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటే యాజ్ ఎ స్టార్టింగ్ కెరియర్ కి స్టార్ట్ చేసే వాళ్ళకి, లేదు అసలు నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వచ్చే వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాన్ ఐటీలో నుంచి నేను ఐటీలోకి వద్దామని అనుకుంటున్నాను. సో దానికి విచ్ వన్ ఇస్ ద బెస్ట్ స్టెప్ అనేది ఒకటి ఐడియా ఉంటే బెటర్ కదా. టెక్నికల్గా క్లౌడ్ రిలేటెడ్గా దేంట్లోకి వెళ్ళినా సరే మీ కెరీర్ అంతా బాగానే ఉంటుంది. బికాస్ కరెంట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ క్లౌడ్, ఫ్యూచర్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ క్లౌడ్. ఏ టెక్నాలజీ వచ్చినా అది మీకు క్లౌడ్లో పార్ట్ కింద ఉంటుంది. క్లౌడ్లో ఏ టెక్నికల్ రోల్కి వెళ్ళినా సరే ఆ, మీకు అది బాగానే ఉంటుంది. అండ్ ఓకే, ఇంకొక సో క్వశ్చన్, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఒకటి. అండ్ కంప్లీట్ గా ఒకవేళ క్లౌడ్ కి, ఒకవేళ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానీ డెవాప్స్ రోల్ కనుక స్టార్ట్ చేస్తుండే యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎంట్రీ లెవెల్ కింద, కంప్లీట్లీ ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలా, లైక్ పైథాన్ కానీ, సి కానీ, జావా కానీ. సో ఏదన్నా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో స్పెసిఫిక్ గా ఒక దాని మీద ఫుల్ గా మనం నేర్చుకొని ఉండాలా, లేదా యాజ్ అ బేసిక్స్ ఉంటే చాలా అనేది ఫుల్గా ఒక డౌట్. డెవలపర్ లాగా అయితే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ చాలా మంది కూడా, అంటే మీకు ఒక్కరికే కాదు, రిమైనింగ్ వాళ్ళు కూడా చాలా మంది అంటే నాకు కాల్ చేసి కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అడిగినప్పుడు ఆర్ సమ్ సజెషన్స్ అడిగినప్పుడు కూడా, సో ఇందులో కోడింగ్ ఉంటుందా, నా కోడింగ్ లేని జాబ్ కావాలి, లేకపోతే కోడింగ్ లేని జాబ్ రోల్ ఏది ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. సో కోడింగ్ అనేటువంటిది అన్ని ప్లేసెస్లో కూడా కామన్ అండి. కోడింగ్ లేని జాబ్ అనేటువంటి ఇట్స్ లైక్ ఎ మిత్ అనమాట. కానీ ఈ కోడింగ్లో డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ తీసుకుంటే కనుక, డెవలపర్స్ కోడ్ చేసేటువంటిది దేనికి అని అంటే అప్లికేషన్స్, కొత్త అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కోడింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి చేస్తూ ఉంటారు. సో ఇట్లా వీళ్ళు ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ వచ్చేటువంటి డెవలప్మెంట్ ఏంటి అని అంటే జావా, పైథాన్ ఆర్ మనకి యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్. సో ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. బట్ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్, సో వీటి కింద వచ్చేటువంటిది ఏంటి అని అంటే ఆటోమేషన్ రిలేటెడ్గా డెవలప్మెంట్ అనేటువంటిది చేయాల్సి వస్తుంది. ఆటోమేషన్ అంటే సమ్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అనేవి చేయడం, మేబీ యూజింగ్ పైథాన్, ఆర్ ఇక్కడ మనం టెరాఫార్మ్ కానీ క్లౌడ్ ఫార్మేషన్ కానీ ఇటువంటివి యూజ్ చేస్తున్నప్పుడు AML టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేవి మనం యాడ్ చేయడం. AML ఇస్ నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఇస్ జస్ట్ ఎ నోటేషనల్ స్క్రిప్టింగ్. సో జేసాన్, సో వీటిని చేయడం అనేటువంటిది ఇక్కడ వీళ్ళకి తెలియాల్సి ఉంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి అగైన్ ఇక్కడ పైథాన్ అనేటువంటి కంప్లీట్గా తెలియాల్సిన అవసరం లేదు. ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే నవ్ డేస్ మనకి జెన్ఏఐ రిలేటెడ్ టూల్స్ లైక్ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ ఇటువంటి చాలా టూల్స్ వచ్చేసినాయి. కాబట్టి అట్లీస్ట్ ఆ రిలేటెడ్ క్వశ్చన్ అడిగి ఆన్సర్ తెచ్చుకుని దాన్ని మాడిఫై చేసి మన వర్క్కి రిలేటెడ్గా చేంజెస్ చేసుకునేలాగా ఒక ఐడియా ఉంటే సరిపోతుంది ఫర్ క్లౌడ్ ఇంజనీర్ అండ్ డెవాప్స్ ఇంజనీర్స్. ఏడబ్ల్యూఎస్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లీట్ అండర్స్టాండింగ్ కావాలి, వాళ్ళు ఈ సెగ్మెంట్లోకి వస్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సయద్ గారు, ఓకే ఒక 1-2 క్వశ్చన్స్ తీసుకుని నేను మళ్ళీ నెక్స్ట్కి వెళ్దాము. సయ్యద్ గారు, మీ వాయిస్ రావట్లేదు. మేబీ ఐ థింక్ యూ జాయిన్ బై Hello. ఫోన్. యా, Yes, sir. Good morning. గుడ్ మార్నింగ్, చెప్పండి. I think it's wrongly picked in hand, so I think I don't have any questions now. ఓకే గ్రేట్. Questions it? Yeah. వెంకట్ గారు. యా, హాయ్ రాకేష్. సో హాయ్. యాక్చువల్గా నేను చార్ట్లో షేర్ చేశాను నాకున్న క్వశ్చన్స్. బట్ స్టిల్ టు రీఇటరేట్, నేను లైక్ ఫ్రమ్ ద పాస్ట్ 1 year ఐ బీన్ వర్కింగ్ యాజ్ ఏ AWS క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్. బట్ యాక్చువల్గా నాకు బేసిక్స్ తెలుసు, బట్ ఐ నో లైక్ హౌ ద థింగ్స్ వర్క్ అండ్ యునో like what type of tickets that we used to get and then how to get those resolved. But as I know that I'm not expert in like
I mean, I'm not expert in the AWS services, I would say, like, so my expectation from this course is like, once we are done with the, completion of this course, we will be able to go through each and every option that is there in the service, whichever we'll be going through. Like, for example, S3 కన్సిడర్ చేసామనుకోండి, S3లో ఒక కార్డ్స్ పాలసీ అని ఒకటి ఉంటుంది ఫీచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మనం క్రాస్ డొమైన్స్ నుంచి ఆ బకెట్లో ఉన్న రిసోర్సెస్ని యాక్సెస్ చేసినప్పుడు మనం ఆ కార్డ్స్ పాలసీలో ఆ డొమైన్ యూఆర్ఎల్ కానీ అలో చేయకపోతే మనకు కార్డ్స్ ఇష్యూ వస్తుంది బ్రౌజర్లో. సో అలాంటి కైండ్ ఆఫ్, ఐ మీన్ లైక్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ గో త్రూ అవుతామా, లేదంటే కైండ్ ఆఫ్, సిన్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ టు కవర్, లైక్ డూ వి గో త్రూ లైక్ బేసిక్స్ ఓన్లీ? సో యా అదే ఒకసారి సర్వీస్ అడుగుదామనేసి. టు సర్వీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. AWS లో కూడా అన్ని సర్వీసెస్లో మనకి హండ్రెడ్స్ ఆఫ్ ఫీచర్స్ ఏమీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ S3 మీరు తీసుకుంటే S3లో మేబీ ఒక 10, 15, 20 ఫీచర్స్ వరకు ఉంటాయి. సో అవన్నీ యా, మనం డిస్కస్ చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఓకే. సంథింగ్ లైక్ సీక్రెట్స్ మేనేజర్, సంథింగ్ లైక్ సమ్ అదర్, వాటికి ఏంటి అని అంటే అన్ని ఫీచర్స్ ఉండవు. సో వాటికి యా ఉండేటువంటిది యా ఒకటే ఫీచర్ అనేటువంటిది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దాట్ మనకి ఈ డేస్లో మనం తీసుకున్నటువంటి సర్వీసెస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. బట్ బేస్డ్ ఆన్ సర్వీస్ ఇంపార్టెన్స్ బట్టి కూడా అందులో అన్నీ కవర్ చేస్తామా, కొన్నే కవర్ చేస్తామా అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు S3 అడిగారు కాబట్టి S3 అయితే మనం మోస్ట్లీ చాలా కంప్లీట్ చేస్తాం. ఆల్మోస్ట్ దానిపైన ఒక 3-4 సెషన్స్ కంప్లీట్గా S3 పైనే ఉంటాయి. ఓకే. బట్ మీకు ఒక మంచి గుడ్ అండర్స్టాండింగ్ వస్తుంది. బట్ ఆఫ్టర్ ద కాల్ మేబీ మీరు ఒకసారి నాకు రీచ్ అవుట్ అవ్వండి, ఒకసారి కాల్ చేయండి. అంటే మీకు ఈ 1 ఇయర్లో ఏ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది, ఆ అండర్స్టాండింగ్ మనకి కోర్స్లో వచ్చే అండర్స్టాండింగ్ మీకు సరిపోతుందా సరిపోలేదా అనేటువంటి నేను అప్పుడు కంపేర్ చేయగలుగుతాను. బికాస్ మీకు 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యా మీరు యా చెప్పారు, బట్ అందులో ఏముంటుంది అనేటువంటిది నేను గెస్ట్ చేయలేను కాబట్టి ఒకసారి మేబీ యా ఆఫ్లైన్ ఒకసారి కాల్ చేయండి, మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. యా యా షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఏంటంటే నేను చాలా కోర్సెస్ వరకు, యాక్చువల్గా నాకు యుడిమి ఫర్ బిజినెస్ యాక్సెస్ ఫ్రీ ఉంది, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్ ఏంటంటే ఈ సర్వీస్ బేసిక్స్ చెప్తూ ఉంటారు, బట్ దట్ డజంట్ హెల్ప్ మచ్ అనమాట. సో అందుకనేసి ఒకసారి ఈ జాయిన్ అయ్యే ముందు ఇది ఒకసారి మీతో కన్ఫర్మ్, అంటే అడుగుదాం ఎలా ఎలా ఉంటుంది ఏంటని, అందుకు నేను షేర్ చేశాను. ఓకే, నేను రీచ్ అవుట్ అవుతాను. థ్యాంక్ యూ. గ్రేట్, థ్యాంక్స్. Okay, so let's move on. సో బేసికలీ మీకు AWS నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను అని అంటే నేను కూడా సంథింగ్ ప్రూవ్ చేసుకుని ఉండాలి కాబట్టి. సో ఐ హ్యావ్ సమ్ 9 AWS సర్టిఫికేషన్స్ ఆన్ క్లౌడ్ అండి. అండ్ ఐఎమ్ ఆల్సో అన్ AWS కమ్యూనిటీ బిల్డర్. మీకు నా నేమ్ AWS వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. లైక్ AWS కమ్యూనిటీ బిల్డర్లో చెక్ చేస్తే మీకు లైక్ అందులో నా నేమ్ పబ్లిష్ అయితే ఉంటుంది ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. So about me, I think you might already know me from YouTube. So I have a very good experience on the cloud systems, Andy. So AWS, Azure, and GCP, these areas, but mostly into the AWS part. Then many years of experience as a developer, DevOps engineer, automation engineer, because I've been into the same company where a single engineer need to like handle multiple tasks and or multiple role related tasks. Basically అది నాకు చాలా హెల్ప్ అయింది to gain much experience on AWS cloud and other DevOps related areas, some of the other clouds also. Basically I think from the last few batches I've completed around some 1500 plus students I've trained over, and some social media links. Yeah. సో AWS గురించి జస్ట్ సమ్ బేసిక్స్ అయితే చూద్దాం. అండ్ క్లౌడ్ ఎందుకు ఆర్ క్లౌడ్ జాబ్ మార్కెట్ పెద్దది అనేటువంటి నేను ఇందాకైతే రెఫరెన్స్ యాడ్ చేశాను. బట్ ఎందుకు క్లౌడ్ జాబ్ మార్కెట్ అనేటువంటిది పెద్దది అనేటువంటిది చూద్దాం. సో వై AWS ఆర్ వై క్లౌడ్ అనేటువంటిది కనుక మనం తీసుకుంటే బేసికలీ ఏ బిజినెస్ అయినా మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో మనం డే టు డే యూజ్ చేసేటువంటివే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే మనకి OTT కంటెంట్ వీక్లీ సమ్ OTT న్యూ రిలీజెస్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ వన్
ఆఫ్ అస్ మనకి టీవీస్లోనో, మొబైల్స్లోనో, ల్యాప్టాప్స్లోనో సమ్వేర్ ఎక్కడ ఓటీటీ కంటెంట్ మనం చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎ ఫ్యూ ఓటీటీస్ లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, యూట్యూబ్, ఇవన్నీ మనం ఎవ్రీడే చూస్తూనే ఉంటాము. ఆర్ పేమెంట్స్ రిలేటెడ్గా తీసుకుంటే ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే ఆర్ సమ్ అదర్ పే సంథింగ్ ఏవో చేస్తూనే ఉంటాం. ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ఎంటర్టైన్మెంట్, బుక్ మై షో, ఆర్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్సెట్రా. ఆర్ రీసెంట్గా వచ్చినటువంటి చాట్ జీపీటీ, గూగుల్ బాట్ ఆర్ సమ్ అదర్ పర్ప్లెక్సిటీ సంథింగ్ ఎల్స్ రిలేటెడ్ టు జీపీటీ రిలేటెడ్గా. సో ఎక్కడ ఏది తీసుకున్నా సరే ఇవి మీరు మొబైల్ నుంచి ఓపెన్ చేసిన ఓపెన్ అవుతుంది, ఆర్ ల్యాప్టాప్ నుంచి ఓపెన్ చేసిన ఓపెన్ అవుతుంది, ఆర్ ఎక్కడ నుంచి కనెక్ట్ అయినా కనెక్షన్ అయితే వస్తూనే ఉంటుంది. ఎందుకు కనెక్షన్ వస్తుంది అని అంటే బేసికలీ సర్వర్స్ అండ్ క్లయింట్స్ అనేటువంటి ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ సర్వర్స్ అండ్ క్లయింట్స్ అనేటువంటిది కూడా ఐడియా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుకండి, మీకు మనం ఎక్కడ నుంచి అయినా అంటే మన మొబైల్ నుంచి యూట్యూబ్ ఓపెన్ చేసిన ఓపెన్ అవుతుంది, ఆర్ ఎక్కడి నుంచి ఓపెన్ చేసిన ఓపెన్ అవుతుంది అంటే సమ్వేర్ ఎక్కడో యూట్యూబ్కి రిలేటెడ్గా సమ్ సర్వర్స్ అనేవి సెటప్ చేసి ఉంటాయి. ఆర్ మనం పేమెంట్ చేసినప్పుడు వెంటనే పేమెంట్ జరుగుతుంది అని అంటే సమ్వేర్ ఎక్కడో ఫోన్పేకి రిలేటెడ్గా సర్వర్స్ అనేవి ఉంటాయి. అది మేబీ ఇండియాలో ఉండొచ్చు ఆర్ వేరే ప్లేస్లో ఉండొచ్చు. బుక్ మై షో ఇది కూడా మీకు సర్వర్స్ అనేవి సమ్వేర్ ఎక్కడో హోస్ట్ చేసి ఉండొచ్చు. ఫేస్బుక్, చాట్ జీపీటీ, ఎవ్రీథింగ్ ప్రతి దానికి కూడా మన సర్వర్స్ అనేవి అయితే కావాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకున్నటువంటి యాప్స్ స్పెసిఫిక్గా చూస్తే ఏడబ్ల్యూఎస్లో ఏమున్నాయో చూస్తే కనుక నెట్ఫ్లిక్స్ ఏడబ్ల్యూఎస్ పైన హోస్ట్ చేసి ఉంది. దెన్ బుక్ మై షో ఏడబ్ల్యూఎస్ పైన హోస్ట్ చేసి ఉంది. ఐ థింక్ నాకు తెలిసి ఇవి రెండు ఏడబ్ల్యూఎస్ పైన అయితే హోస్ట్ చేసి ఉన్నాయి. మేబీ రిమైనింగ్లో కూడా కొన్ని ఉండొచ్చు. నెట్ఫ్లిక్స్ అండ్ బుక్ మై షో రెండు కూడా ఏడబ్ల్యూఎస్ పైన హోస్ట్ చేసి ఉన్నాయి. అండ్ మీకు ఆన్లైన్లో చెక్ చేస్తే కనుక ఏడబ్ల్యూఎస్లో ఏమేమి సర్వీసెస్ యూస్ చేసి నెట్ఫ్లిక్స్ హోస్ట్ చేశాడు, ఆర్ బుక్ మై షో కూడా ఏమేమి సర్వీసెస్ యూస్ చేసి హోస్ట్ చేశాడు, ఈ టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్ అనేటువంటిది కూడా ఇవ్వడానికి వాటి సమ్ ఆన్లైన్ లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వాటి నుంచి మీరు చెక్ చేయొచ్చు వాడు ఎట్లా ఇంప్లిమెంట్ చేశాడు, ఏం చేశాడు అనేటువంటిది. బేసికలీ ఏ సెక్టర్ మనం తీసుకున్నా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఫినాన్స్ రిలేటెడ్గా, మూవీ, ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా, జనరేటివ్ ఏఐ లైక్ న్యూ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఏవి తీసుకున్నా సరే అన్నిటికీ కూడా సర్వర్స్ అనేవి మనకు కావాలి. సర్వర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సర్వర్స్ అనేవి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఈ క్లౌడ్స్ అన్ని ప్లే చేసేటువంటి బిగ్ రోల్ ఏంటి అని అంటే ఈ సర్వర్స్ అన్ని కూడా రెంట్కి ఇస్తూ ఉంటాయండి. సో అందు గురించే క్లౌడ్ అనేటువంటిది చాలా పెద్ద మార్కెట్. ఎవరు ఏ సర్వీస్ లాంచ్ చేయాలన్నా, కొత్త అప్లికేషన్ ఏమొచ్చినా, కొత్త టెక్నాలజీ ఏమొచ్చినా దేనికైనా సరే సర్వర్ అయితే కావాలి. సో క్లౌడ్ టెక్నాలజీ ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది, ఆర్ ఒక 10 years తర్వాత తీసుకున్న క్లౌడ్ టెక్నాలజీ అట్లనే ఉంటుంది. మేబీ క్లౌడ్కు మించింది ఇంకేదన్నా వస్తేనే తప్ప క్లౌడ్ అనేటువంటిది పక్కకు వెళ్ళదు. లైక్ క్లౌడ్కి మించింది ఏదైనా వస్తేనే తప్ప క్లౌడ్ అనేటువంటిది మనకి ఓల్డ్ టెక్నాలజీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. సో క్లౌడ్కి అయితే ఎప్పుడూ కూడా మనకి సేమే ఉంటూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ జస్ట్ దట్ ప్రీవియస్గా తీసుకుంటే కనుక ఒక 3-4 years బ్యాక్ క్లౌడ్ ఇంజనీర్స్కి తీసుకుంటే చాలా ఎక్కువ పే స్కేల్ అనేటువంటిది ఉండేది. సో ఇప్పుడు పే స్కేల్ అనేటువంటిది ఎక్కువగానే ఉంది. బట్ ఇదేంటి అని అంటే నార్మలైజేషన్ అయిపోతుందండి. ఎందుకనంటే మనకి మార్కెట్లో క్లౌడ్ ఇంజనీర్స్ ఆర్ క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది మార్కెట్లో దొరికేస్తున్నారు ఈజీగా. సో కాబట్టి ఇది పే స్కేల్ అనేటువంటిది కూడా కొంచెం తగ్గుతూ ఉంటుందండి. సో అందు గురించి ఈ క్లౌడ్తో పాటు మీరు డెవాప్స్ పెట్టుకుని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సో పే స్కేల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. లేదు క్లౌడ్తో పాటు కొత్తగా ఇవాల్వ్ అయ్యేటువంటి టెక్నాలజీస్ని కూడా అడాప్ట్ చేసుకుంటే సేమ్ లెవెల్ ఆఫ్ పే స్కేల్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరేటివ్ ఏఐ వచ్చింది. సో దీన్ని కూడా కంటిన్యూ చేసుకుంటూ ఉంటే పే స్కేల్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. లేదు ఫ్యూచర్లో ఇంకా కొత్త టెక్నాలజీస్ ఏమైనా వస్తే క్లౌడ్తో పాటు ఆ టెక్నాలజీ కూడా పెట్టుకుంటూ ఉంటే సేమ్ పే స్కేల్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇంక్రిమెంట్స్ అనేవి సిమిలర్గా జరుగుతూ ఉంటాయి జాబ్ స్విచ్ అయినప్పుడు కానీ ఇట్లా చేస్తున్నాం. లేదు నేను క్లౌడ్ ఒకటే ఉండిపోతాను, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ ఒకటే ఉండిపోతాను అంటే మేబీ ప్రీవియస్గా తీసుకుంటే పే స్కేల్ ఎక్కువగా ఉండేదండి. బట్ మార్కెట్లో అదే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, అదే స్కిల్ ఉన్న వాళ్ళు ఒక 10 మంది కనిపిస్తున్నారు. సో 10 మందిలో మేబీ ఒకటికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు, ఒకటి కొంచెం ఎక్కువ ఇస్తానంటాడు, ఒకటి తక్కువ ఇస్తానంటాడు. సో లైక్ సాచురేషన్ అనేటువంటి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అందు గురించి డౌన్ ద లైన్ డెవాప్స్, జెన్ ఏఐ ఏ కొత్త టెక్నాలజీస్ వచ్చినా వాటిని అడాప్ట్ చేసుకోవడం అనేటువంటి ఇంపార్టెంట్ అండి. సో మెయిన్గా వై ఏడబ్ల్యూఎస్, వై క్లౌడ్ అనేటువంటి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ బేసికలీ మనకి సర్వర్స్ అనేవి ఈ ఆన్ ప్రెమైస్ సెటప్ చేయాలి అని అంటే మేబీ మనకి చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం అవ్వచ్చు. బట్ క్లౌడ్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా జస్ట్ సింపుల్గా వీటిని రెంట్కి తీసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. ఒక జనరిక్ ఎగ్జాంపుల్ యాడ్ చేయాలి అని అంటే
లెట్సే మనం ఒక హైదరాబాద్ లాంటి సిటీలో మనం ఉండాలి అనుకుంటే 2 వేస్లో ఉండొచ్చు. ఒకటి, ఒక హౌస్ని రెంట్కి తీసుకుని ఉండొచ్చు. రెండోది, ఒక ప్రాపర్టీని ఆర్ ఒక హౌస్ని బై చేసి పర్చేస్ చేసి కూడా మనం ఉండొచ్చు. 2 వేస్లో ఉండొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే మేబీ 1 BHK, 2 BHK, 3 BHK బేస్డ్ ఆన్ దాట్ స్క్వేర్ ఫీట్ బట్టి సమ్ కాస్టింగ్ అయితే ఉంటుంది. లెట్స్ మినిమం ఒక 10,000 రూపీస్ అనుకుందాం. జస్ట్ బేసిక్ అమెంటిటీస్ తోటి 10,000 రూపీస్ రెంట్ వస్తుంది. బట్ ఇదే హౌస్ని ఇక్కడ మనం పర్చేస్ చేయాలి అని అంటే మేబీ మీకు ఒక 1 CR ఉండొచ్చు, మేబీ సమ్ 80 lakhs, 60 lakhs, 50 lakhs, మేబీ సంథింగ్ ఎంతో ఉండొచ్చు, ఆర్ ఒక 2 CR ఉండొచ్చు బేస్డ్ ఆన్ దట్. ఇది తక్కువ, ఇది తక్కువ అని అనుకుంటే ఇక్కడ మనకి ఈ రెంటల్ అనేటువంటిదే ఇది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అందు గురించే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 80-90% ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా ఆల్రెడీ క్లౌడ్కి వెళ్ళిపోయినాయి. ఇంకా ఒక 10-20% ఆఫ్ కంపెనీస్ కూడా మూవ్ అయిపోతున్నాయి. సో దిస్ ఈస్ వేర్ మైగ్రేషన్ ప్లే ఏ బిగ్ రోల్ అండి. సో బేసికలీ రెంట్ అనేటువంటి తక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఓన్గా సెటప్ అనేటువంటి చేయడం మానేసి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకోవడం కోసం ఇవన్నీ కూడా క్లౌడ్స్ నుంచి అయితే మనకి రెంట్కి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో అందు గురించి క్లౌడ్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ AWS, GCP, అష్యూర్ వాటి ఇంపార్టెన్స్ అనేటువంటిది పెరగడానికి గల మెయిన్ రీజన్ అనేటువంటిది ఇదేనమాట. సో ట్రెడిషనల్ ఓవర్వ్యూలో చెక్ చేయాలి అనుకుంటే అంటే ఈ సెటప్ అంతా మనం చేయాలి అని అంటే జస్ట్ ఫర్ అన్ ఓవర్వ్యూ ఫస్ట్ ల్యాండ్ ఉండాలి, ఒక బిల్డింగ్ ఉండాలి, నెట్వర్కింగ్ కేబుల్స్, రౌటర్స్, స్విచ్చెస్, సర్వర్స్, హార్డ్ డిస్క్ ఇవన్నీ ఉండాలి. సో వీటితో తీసుకుంటే మనకి ఏమవుతుంది అని అంటే మనకి క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ ఒకటి ఉంది కదా, అందులో మీకు ఈ TCO, CapEx ఆర్ OpEx వీటిపైన సమ్ క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో TCO అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్, ఈ సెటప్ అంతా చేయడానికి అయ్యేటువంటి కాస్ట్ వర్సెస్ AWSలో అయ్యేటువంటి కాస్ట్ ఎంత అనేటువంటిది టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ కంపారిజన్స్లో తెచ్చుకుంటాం. ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సేమ్ సెటప్కి, ఆర్ దీన్ని మెయింటైన్ చేయడానికి సమ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా కావాలి కాబట్టి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. బట్ క్లౌడ్ పైన తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇవేమీ ఉండవు, జస్ట్ మంత్లీ సమ్ రెంట్స్ అనేవి పే చేస్తే మనకి సరిపోతుంది. దెన్ ఈజీగా వాటి యూసేజ్ అనేటువంటిది ఉంటుంది. సో దట్ అందు గురించి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా మనకి సో క్లౌడ్ యూసేజ్ అయితే బాగా పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ సమ్ పాయింట్స్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. యాక్చువల్గా మనకి సర్వర్స్ని రెంట్కి ఇవ్వడమే క్లౌడ్ కంప్యూటింగ్ అయితే ఉంటుంది. బట్ ఆ సర్వర్స్ని ఎన్ని వేస్లో రెంట్కి ఇస్తున్నారు, సో ఇది ఇంపార్టెంట్ అండి. బేసిక్గా మనకి అండర్స్టాండింగ్ ఏంటంటే క్లౌడ్లో సర్వర్సే ఉంటాయి, బట్ ఆ సర్వర్స్ని ఎన్ని టైప్ ఆఫ్ మోడల్స్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మోడల్స్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ ఏమో స్టోరేజ్ రిలేటెడ్గా ఇస్తాడు, వేరొక సర్వీస్ ఏమో సర్వర్ రిలేటెడ్గా ఇస్తాడు, వేరొక సర్వీస్ ఏమో డేటాబేస్ రిలేటెడ్గా ఇస్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే బ్యాక్ ఎండ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సర్వర్ అండి. సో డిఫరెంట్ మోడల్స్లో ఇస్తాడు కాబట్టి మనకి ఇప్పుడు AWSలో తీసుకుంటే అరౌండ్ ఒక 200+ సర్వీసెస్ అయితే కరెంట్లీ AWSలోనైతే ఉన్నాయి. ఇవన్నీ సర్వీసెస్ కూడా ఒక్కొక్క సర్వీస్ కూడా ఒక్కొక్క యూస్ కేస్కి అయితే ఉంటుంది. మనం స్పెసిఫిక్గా చూడాల్సింది ఏంటి అని అంటే AWSలో ఇన్ని సర్వీసెస్ దేనికి పనిచేస్తాయి, ఇన్ని సర్వీసెస్ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏ సర్వీస్ దేనికి వస్తుంది, ఏ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఏ సర్వీస్ వాడాలి, ఏది వాడితే మనకి తక్కువ కాస్ట్ అవుతుంది, ఎలా వాడితే తక్కువ కాస్ట్ అనేటువంటిది అవుతుంది. సో ఇవంతా కూడా బేసికలీ అసెన్ మనకి క్లౌడ్ పైన ఎక్స్పీరియన్స్ వాళ్ళలాగా మనం చేయాల్సినటువంటి యాక్టివిటీ అనేటువంటిది బేసికలీ ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే పే యాజ్ యూ మోడల్ అని చెప్పేసి ఎక్కువ కాల్ చేస్తూ ఉంటారు. సో మనకి రెంట్కి ప్రొవైడ్ చేయడానికి వచ్చేసి ఇవన్నీ కూడా మనందరికీ ఒక ఐడియా ఉంది కాబట్టి వీటిపైన నేను అంతగా ఎంఫసిస్ చేయట్లేదు. సో క్లౌడ్ మోడల్స్లో తీసుకుంటేనండి మనకి పబ్లిక్ క్లౌడ్ అని, ప్రైవేట్ క్లౌడ్ అని, హైబ్రిడ్ క్లౌడ్ అని 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అయితే మనకి బేసికలీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇందులో ఈ పబ్లిక్ క్లౌడ్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. ఎర్లియర్గా తీసుకున్న ప్రైవేట్ క్లౌడ్స్ ఉన్నాయి, AWS, అష్యూర్ లాంటివి లేనప్పుడు. బట్ ఇప్పుడు ఇవి ఓన్లీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ వాడు తీసుకుంటే వాడికి ఆల్రెడీ సర్వర్స్ ఉంటాయి కాబట్టి వాడు అప్లికేషన్స్ వాడు దాంట్లో డిప్లాయ్ చేసుకుంటారు. సో ఎవరైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలుగుతారో వారందరూ కూడా ప్రైవేట్ క్లౌడ్ సెట్ చేసుకుంటారు ఫర్ ద సెక్యూరిటీ, ఎక్కువ హై లెవెల్ సెక్యూరిటీకి. బట్ ఎక్కువ కేసెస్లో పబ్లిక్ క్లౌడ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఈ పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్గా సెటప్ చేసుకున్నటువంటి క్లౌడ్ రెండు కూడా తీసుకున్నప్పుడు హైబ్రిడ్ క్లౌడ్ అయితే అవుతుంది ఎర్లియర్ డెఫినేషన్స్లో తీసుకున్నప్పుడు అండి. బట్ ఇప్పుడు హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి అని అంటే AWSలోనూ ఉంటాడు వాడు,
అజూర్లో కూడా ఉంటాడు. 2 క్లౌడ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ లైక్ అన్ హైబ్రిడ్ క్లౌడ్. ఆర్ జీసీపీలో ఉంటాడు. సో దిస్ ఈస్ లైక్ ఎ హైబ్రిడ్ క్లౌడ్ కింద అయితే బేసికల్లీ మనకి ఇప్పుడు కనిపిస్తుందండి. అండ్ మోస్ట్లీ సమ్ అడ్వాంటేజెస్ తీసుకుంటే క్లౌడ్ వల్ల మెయిన్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది చాలా మంచి అడ్వాంటేజ్ కింద అయితే కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ? లెట్స్ సే మనం ఇప్పుడు ఆన్ ప్రెమైస్లో మనం ఒక ల్యాప్టాప్ అనేటువంటి తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ల్యాప్టాప్ ఆర్ సర్వర్ సంథింగ్ ఒక డివైస్ తీసుకోవాలని చూస్తున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే ఇంటెల్ ప్రాసెసర్ బాగా పనిచేస్తుందని, లేకపోతే i5 జనరేషన్, i7 జనరేషన్ సంథింగ్ ఏదో బాగా పనిచేస్తుంది అనుకున్నాను. ఇందులో విండోస్ వేస్తే బాగా పనిచేస్తుంది అనుకున్నాను. కోర్ అండ్ ర్యామ్ వచ్చేసరికి మేబీ ఒక 4 కోర్ ఒక 16 GB ర్యామ్ తీసుకుంటే ఆర్ ఒక 500 GB హార్డ్ డిస్క్ తీసుకుంటే బాగా పనిచేస్తుంది అనుకున్నా. బట్ ఈ సర్వర్ ఆర్ ఈ ల్యాప్టాప్ ఆర్ ఇది తీసుకున్న తర్వాత ఇవి నాకు సరిగ్గా వర్క్ అవ్వట్లేదండి. ఇప్పుడు నేను అగైన్ కొన్నవాడి దగ్గరికి వెళ్ళి షాప్కి వెళ్ళి నాకు ఇది సరిగా పని చేయట్లేదు, ఇది రిటర్న్ తీసేసుకుని నాకు ఇంకొంచెం పెద్ద మోడల్ ఇమ్మంటే వాడు ఇస్తాడా అంటే వాడు ఇవ్వడు. బికాస్ అగైన్ సెపరేట్గా సెకండ్ డివైస్ని మళ్ళీ మనం ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన నీడ్ అనేటువంటిది ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ ఫ్లెక్సిబిలిటీ అండి. బట్ క్లౌడ్లో తీసుకుంటే ఏమవుతుంది అని అంటే ఫస్ట్ మీరు మేబీ చిన్న సర్వర్తో ట్రై చేయొచ్చు, మీకు వర్క్ అయింది అని అంటే వెల్ అండ్ గుడ్. లేదు వర్క్ అవ్వలేదు అనుకోండి, దీన్ని రిమూవ్ చేసేసి వేరే పెద్ద సర్వర్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ ఫ్లెక్సిబిలిటీ. ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది క్లౌడ్ మోడల్లో. బికాస్ క్లౌడ్లో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ పే యాజ్ యూ గో మోడల్ అండి. ఎంతసేపు యూజ్ చేస్తారో అంతసేపు మాత్రం పే చేస్తే సరిపోతుంది మనకి సింపుల్గా. సో కాబట్టి ఇది మీరు ఒక 1 అవర్ యూజ్ చేస్తే 1 అవర్కి పేమెంట్ చేస్తారు, తర్వాత తీసేస్తారు. నెక్స్ట్ మేబీ ఇంకో పెద్ద సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు, దాని రిలేటెడ్గా కాస్టింగ్ అనేటువంటిది పడుతుంది. సో దాంతోపాటు క్లౌడ్ అంతా కూడా మనకి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పెద్ద పెద్దవి కొనుక్కొని పెట్టుకునే బదులు రెంట్ ఓన్లీ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎంత యూస్ చేస్తే అంతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. దెన్ సమ్ అదర్ ఇంపార్టెన్స్ లైక్ మనకి స్కేలబిలిటీ, ఎలాస్టిసిటీ అనేవి ఉంటాయి. మనకి ఎప్పుడైతే ట్రాఫిక్ ఆర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు మన వెబ్సైట్ పెరుగుతుంది అనుకుంటే ఒక సర్వర్ కాస్త ఆటోమేటిక్గా 2 సర్వర్స్ కింద పెరగడం, లేకపోతే 2 కాస్త 3 కింద పెరగడం, ఆర్ ఎల్స్ చిన్న సర్వర్ని పెద్ద సర్వర్ కింద పెంచుకోవడం, ఆర్ ఇంకొంచెం పెద్ద సర్వర్ కింద పెంచుకోవడం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అండి. సో ఇవన్నీ కూడా స్కేలబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ కిందకి అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది కూడా మనకి ఎక్కువ క్లౌడ్లోనైతే కనిపిస్తూ ఉంటుందండి. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కింద తీసుకోవచ్చు. సో లైక్ ఏ సర్వీసెస్ అయినా సరే, ఏ కొత్త టెక్నాలజీస్ అయినా సరే మనం ఈజీగా అడాప్ట్ చేసుకునేటువంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే ఒక డౌట్ అండి, జస్ట్ ఏ డౌట్. సో కొత్తగా స్టార్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఆన్ ప్రెమైజెస్లో సర్వర్స్ కానీ డేటా సెంటర్స్ కానీ ఇవేవి ఉండవు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు క్లౌడ్ పైన స్టార్ట్ చేసేస్తారని. సో అందులో మనకి ఎటువంటి డౌట్ కూడా లేదు. బట్ వాట్ అబౌట్ ద ఎగ్జిస్టింగ్ బిజినెస్, ఆల్రెడీ ఉన్న బిజినెస్ సంగతి ఏంటి అనేటువంటి చూస్తే ఇక్కడే మనకి మైగ్రేషన్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తూ వస్తుంది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా. ఎక్కువగా మైగ్రేషన్ ఏంటి అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏవైతే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆన్ ప్రిమైస్ క్లౌడ్స్లో కానీ ప్రైవేట్ క్లౌడ్స్లో కానీ ఉన్నాయో వాళ్ళు అక్కడ నుంచి కూడా మనకి AWS కానీ అజూర్కి కానీ మైగ్రేషన్ అనేటువంటిది చేస్తూ ఉంటున్నారు. అండ్ ఈ మైగ్రేషన్ అనేటువంటిది ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. మేబీ ఫస్ట్ టైం ఆన్ ప్రిమైస్ నుంచి కూడా AWSలోకి వచ్చి ఉండొచ్చు. మేబీ వీటి ఫర్దర్గా AWSలో కాస్ట్ పెరిగిపోయింది అనుకోండి, అజూర్లో కాస్ట్ తక్కువకి ఇస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, AWS నుంచి అజూర్లోకి మైగ్రేట్ అవుతాడు. మళ్ళీ అజూర్ కంటే GCP తక్కువకి ఇస్తే అండ్ GCP పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అనుకుంటే దెన్ GCPకి మైగ్రేట్ అవుతూ ఉంటాడు. సో ఈ క్లౌడ్ మైగ్రేషన్స్ అనేవి మనకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. బట్ ఎక్కువగా మైగ్రేషన్ అంటే మనకి ఆన్ ప్రెమైస్ నుంచి కూడా AWSలోకి ఆర్ ఎనీ అదర్ క్లౌడ్లోకి ఎట్లా మూవ్ అవుతుంది అనేటువంటిది ఉంటుంది. బట్ క్లౌడ్ టు క్లౌడ్ మైగ్రేషన్స్ అనేవి కూడా ఈ మధ్యలోనైతే మనకు రొటీన్గా కనిపిస్తూ రొటీన్గా ఎక్కువ కూడా కనిపిస్తున్నాయండి. సో కెరీర్ వైర్గా చూసుకుంటే ఆల్రెడీ నేను ఇందాక యాడ్ చేసినట్టు క్లౌడ్ జాబ్ మార్కెట్ అనేటువంటి చాలా హ్యూజ్గా ఉంటుంది. ఒకవేళ మీరు వేరే స్ట్రీమ్స్ నుంచి క్లౌడ్కు రావాలి అనుకుంటే ఎస్, మీరు డెఫినెట్లీ ఒక మంచి డెసిషన్ తీసుకున్నట్టే. సో బికాస్ ఎవ్రీ బిజినెస్కి మనకి సర్వర్స్ అనేవి కావాలి. ఆ సర్వర్స్ని మెయింటైన్ చేయడానికి, లేకపోతే క్రియేట్ చేయడానికి, యూజ్ చేయడానికి సమ్ ఇంజనీర్స్ అనే వాళ్ళు డెఫినెట్లీ అవసరం అవుతారు. సో వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ తీసుకుంటే మనకి క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, AWS అడ్మినిస్ట్రేటర్ వీళ్ళందరూ కూడా అయితే ఉంటారు. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి వీటి రిలేటెడ్గా. జగన్ గారు. హాయ్ రాకేష్. హాయ్, చెప్పండి. సో బేసికలీ వచ్చేసి మెయిన్ డెవలపింగ్ రోల్
సో యాజ్ ఆఫ్ నో వర్కింగ్ ఇన్ Lambda, DynamoDB, Route 53, WAF. సో ఇట్లా ఐ మీన్ ఫ్యూ సర్వీసెస్ యూస్ చేస్తున్నాం డే టు డే లైఫ్లో. బట్ కమింగ్ టు ద సర్టిఫికేషన్ పార్ట్, లైక్ అపార్ట్ ఫ్రమ్ ద కోడ్ డెవలప్మెంట్, అగైన్ మనము ఏడబ్ల్యూఎస్ సర్వీస్ యూస్ చేయడానికి టెరాఫామ్ యూస్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక సర్వీస్ ని ఇంకో సర్వీస్ ఇంటిగ్రేట్ చేయడం, ఇవన్నీ ఐ మీన్ ఐ కెన్ సే ఎండ్ టు ఎండ్. సో ఇలాంటి సినారియోస్ లో విచ్ సర్టిఫికేషన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ సూటబుల్, లైక్ డెవలపర్ అసోసియేట్ సూటబుల్ అవుతుందా, లేకపోతే క్లౌడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ సూటబుల్ అవుతుందా? బేసికలీ మన సర్టిఫికేషన్స్ కూడా ఏముంటాయి అనేటువంటిది ఇంకా నేను డిస్కస్ చేయలేదు. కమింగ్ స్లైడ్స్ నాకు చూపిస్తాను. ఒకసారి నేను అక్కడ దీన్ని ఆన్సర్ చేస్తాను. బట్ టు సింప్లీ ఆన్సర్, ఎవరు సర్టిఫికేషన్ స్టార్ట్ చేయాలి అన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవలపర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీస్ ఫర్ ద డెవలపర్ అసోసియేట్. ఒకవేళ క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్ అయితే కనుక ఫస్ట్ ప్రయారిటీ కెన్ బి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఆర్ సిస్ఆప్స్ అసోసియేట్ అండి. దెన్ వన్స్ మన బేసిక్ సర్టిఫికేషన్ చేసుకున్న తర్వాత ఏ సర్టిఫికేషన్ అయినా చేసుకోవచ్చు. ఇదే ఫ్లో ఫాలో అవ్వాలనే ఉండదు. మీరు డెవలపర్ చేస్తున్నారు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేయొచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ చేయొచ్చు, ఆర్ ఇంకా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చేయొచ్చు. నేను చూపిస్తాను టోటల్గా ఏమున్నాయి, కొత్తగా అప్డేట్ అయినవి కూడా ఏమున్నాయి అనేటువంటిది. బట్ బేస్డ్ ఆన్ జాబ్ రోల్ బట్టి కూడా మనం ఆ ప్రయారిటీ అనేటువంటి సెట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్న డెవలపర్ అసోసియేట్ అని, సో మన కోర్స్ లో మేబీ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ద డిఫరెంట్ బిట్వీన్ ద మల్టిపుల్ సర్టిఫికేషన్స్ కదా, డిఫరెంట్ గా ఉంటుంది మేబీ. సో మన కోర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ తీసుకున్నట్లయితే డెవలపర్ సర్టిఫికేషన్, దాని రిలేటెడ్ గా మనకి డే టు డే టాస్క్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఉంటాయా కోర్సులో? బేసికలీ డెవలపర్ సర్టిఫికేషన్ ఇన్ ద సెన్స్, వాడు మనల్ని వచ్చి ప్రోగ్రామింగ్ క్వశ్చన్లు అడగడు, ఆర్ కోడ్ రాసేయమని చెప్పడు, ఆర్ కోడ్ ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేటువంటి క్వశ్చన్స్ కూడా ఉండవండి. డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఎలా యూజ్ చేస్తాడు అనేటువంటి క్వశ్చనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ అనుకోండి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఒక అసోసియేట్ ఆఫ్ లెవెల్లో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఎట్లా యూజ్ చేయాలి, డెవలపర్ లెవెల్లో ఎట్లా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 సర్వీసెస్ తీసుకుందాం ఏడబ్ల్యూఎస్వి. ఐఏఎం ఒకటి, S3 ఒకటి, ఆర్ సమ్ ఎల్స్ EC2 సమ్ సర్వీసెస్ తీసుకుంటే, ఈ 3 సర్వీసెస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్లో ఉంటాయి, డెవలపర్లోనూ ఉంటాయి, సిసాప్స్లోనూ ఉంటాయి, ఆర్ ఏ అదర్ సర్టిఫికేషన్ తీసుకున్నా ఉంటాయి. బట్ వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే డిఫరెంట్ అండర్స్టాండింగ్ బేసిస్లో, డిఫరెంట్ సినారియో బేసిస్లో ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఆ సినారియోకి ఏ సర్వీస్ అడాప్ట్ అవుతుంది, లేకపోతే ఏ సర్వీస్ యూజ్ అవుతుంది, ఇది మనం అక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓకే, ఫైన్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలా ఉంది రావు గారు. ఎస్, రికార్డింగ్ ఉంటుందండి. మీకు ఇది కోర్స్ అయిన సెషన్ అయిన తర్వాత షేర్ చేస్తాము.
సో చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఫస్ట్ AWS నేర్చుకోవాలా, అజూర్ నేర్చుకోవాలా, GCP నేర్చుకోవాలని చెప్పేసి. మీకు టోటల్గా కూడా క్లౌడ్ యూసేజ్లో చెక్ చేసినా మనకి యాక్చువల్లీ గార్ట్నర్ చార్ట్స్ అనేవాడు ఒకడు ఉంటాడు, గార్ట్నర్ అని చెప్పేసి. సో ఈ గార్ట్నర్ చార్ట్స్ అనేవాడు ఏం చేస్తాడు అని అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకు ఒక గ్రాఫ్ ప్రొవైడ్ చేస్తాడండి. మేబీ మీరు స్క్రీన్ పైన చూస్తున్నది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇటువంటి గ్రాఫ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. సో ఇందులో చెక్ చేస్తే మీకు ఎప్పుడు కూడా ఐ థింక్ ఒక లాస్ట్ 12 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ నుంచి కూడా AWS అనేటువంటిది ఈ లిస్ట్లో టాప్ ఆఫ్ ద లిస్టే కనిపిస్తుంది. తర్వాత మీకు నెక్స్ట్ అజూర్ ఉంటుంది, అజూర్ తర్వాత GCP రీసెంట్గా అయితే వచ్చింది. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఇది థర్డ్ పొజిషన్కి అయితే వచ్చింది. అంతకుముందు ఈ ప్లేస్లో మీకు అలీబాబా క్లౌడ్ అయితే ఉండేది, వీటి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ గూగుల్ అయితే పైకి వచ్చింది. సో ఈ 3 క్లౌడ్స్ అయితే మేజర్ కీ ప్లేయర్స్ అనేటువంటిది ప్రెసెంట్ ఉన్నటువంటి మార్కెట్లోనైతే మనం చూసుకోవచ్చు. ఇందులో కూడా AWS అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనకి అజూర్ అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా మల్టీ క్లౌడ్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు నెక్స్ట్ ప్రయారిటీ అనేటువంటిది మైక్రోసాఫ్ట్ అజూర్కి మీరు ఇవ్వచ్చండి. సో AWS ఉంది, అజూర్ ఉంటుంది. సో డెఫినెట్లీ అక్కడ మీకు ఎక్కువ ప్రయారిటీ అనేటువంటిది అయితే ఉంటుంది, మీ ప్రొఫైల్ సెలెక్షన్ జాబ్ రిలేటెడ్గా తీసుకున్నా సరే. సో రెండింటిపైన కూడా అక్కడ సర్టిఫికేషన్ చేసుకుని ఇక్కడ సర్టిఫికేషన్ చేసుకుని ఉంటే ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ అయితే మనకు అనిపిస్తూ ఉంటాయి. సో జస్ట్ సర్టిఫికేషన్ ఒక్కటే సరిపోతుందనంటే సర్టిఫికేషన్ ఒక్కటే కాదండి. సర్టిఫికేషన్స్ ఎందుకు అని అంటే ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అనేటువంటి మనకు వస్తుందా లేదా అనేటువంటిదే ఆ సర్టిఫికేషన్లో మనకు వ్యాలిడేట్ చేస్తాడు మన నాలెడ్జ్ని. సో సర్టిఫికేషన్ ఒకటే సరిపోదు. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఒక 10,000 ఒక 15,000 మేబీ ఒక 20,000 ఇచ్చేసి ఎగ్జామ్ రాయించేసి సర్టిఫికేషన్ పెట్టుకుంటూ ఉంటారు. సో అది అస్సలు మంచిది కాదు. సర్టిఫికేషన్ ఉండి మనం వర్క్ చేస్తున్న ప్లేస్లో ఆ సర్టిఫికేషన్ రిలేటెడ్గా నాలెడ్జ్ లేదు అని అంటే దెన్ దానికన్నా వేరొక ఇబ్బంది పరిస్థితి మనకైతే ఐ థింక్ వేరొకటైతే ఉండదు. బికాస్ మనం ఆ రిలేటివ్ క్వశ్చన్స్ కానీ ఆ రిలేటివ్ థియరీస్ కానీ అండర్స్టాండ్ చేసుకుని ఆన్సర్ చేయలేనప్పుడు ఆబ్వియస్లీ మనం ఫేక్ అనేటువంటి తెలిసిపోతుంది అక్కడ. దెన్ అక్కడ ఇమీడియట్లీ మనం డౌన్ గ్రేడ్ చేసి చూడడం, సో ఇటువంటివన్నీ బేసికలీ కనిపిస్తూ ఉంటాయి. బట్ బేసికలీ ఈ కోర్సులో మీరు చెక్ చేస్తే కనుక ఈజీగా సర్టిఫికేషన్ అనేది మీకు మీరు ఓన్గా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఐ మీన్ సర్టిఫికేషన్ ఒకటే ఉంటే చాలు, కానీ దానికి రిలేటెడ్గా నాలెడ్జ్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత దానిపైన ప్రాక్టికల్గా కూడా నేర్చుకొని లాస్ట్లోనండి మన కోర్స్ అంతా కంప్లీట్, మన కోర్స్లో ఇవి 2 కంప్లీట్ చేసేస్తాం. వన్స్ మీరు కంప్లీట్లీ రెడీగా ఉన్నారు అనుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఏ ఎగ్జామ్కైనా మనం సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటిది ప్రిపేర్ అవుతాం. సమ్ ప్రాక్టీస్ ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ అని సంథింగ్ ఏ ఎగ్జామ్కైనా చేస్తూ ఉంటాం. AWS సర్టిఫికేషన్స్ కూడా మనం సిమిలర్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. ఒక 1-2 వీక్స్ పాటు మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎగ్జామ్కి అటెండ్ చేసుకోవచ్చు. ఇదంతా మన కోర్సులోనే కవర్ అవుతుంది. ఈ పార్ట్ వచ్చేసి మీరు ఎక్స్ట్రాగా పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ అనమాట అండి. సో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒకటి చేసుకుంటే మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్ని మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఏ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ అండి, హౌ మెనీ AWS సర్టిఫికేషన్స్? ఎవరికైనా ఐడియా ఉంటే కనుక మీరు ఒకసారి చార్ట్లో యాడ్ చేస్తారా? టోటల్ AWS సర్టిఫికేషన్స్ ఇన్ AWS. Oh, 12, 13, 9, 13, 9, 9, 9. ఓకే. సో ప్రెజెంట్ అయితే మనకు టోటల్లీ అంటే వీడు ఎప్పటికప్పుడు సర్టిఫికేషన్స్ కూడా అప్డేట్ చేస్తున్నాడు. సో ప్రెజెంట్ అయితే టోటల్గా మనకి 12 సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో రీసెంట్గా అప్డేట్ చేసాడు, ఐ థింక్ ఐ ఫర్గాట్ టు అప్డేట్ దిస్. సో 12 సర్టిఫికేషన్స్ అయితే ప్రెజెంట్ AWSలో ఉన్నాయి. సో ఇది నేను లాస్ట్ బ్యాచ్ 10 చేసేటప్పుడు ఈ టోటల్ సర్టిఫికేషన్స్ చెక్ చేస్తే జస్ట్ ఒకసారి యాడ్ చేస్తాను. అంటే లాస్ట్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ అరౌండ్ మే జూన్ ఆ టైంలో తీసుకుంటే టోటలీ సర్టిఫికేషన్స్ అన్నీ కూడానండి మనకి 4 డిఫరెంట్ కేటగిరీస్లో AWS వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు లెవెల్స్లో. ఒకటి ఫౌండేషన్ లెవెల్లో తీసుకుంటే క్లౌడ్ ప్రాక్టీషనర్ అనేటువంటిది ఉంటుంది. సో క్లౌడ్ ప్రాక్టీషనర్ అనేటువంటిది చాలా ఈజీ ఎగ్జాము. ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే మీకు నాన్ టెక్నికల్ జాబ్ రోల్స్లో వాళ్ళు ఉంటారు కదా క్లౌడ్ రిలేటెడ్ కంపెనీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ వాళ్ళు కానీ లేకపోతే HR వాళ్ళు కానీ ఆర్ఎల్స్ మీకు బిజినెస్ అనలిస్ట్స్ కానీ ప్రీ సేల్స్ కానీ, సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లౌడ్ ప్రాక్టీషనర్ ఉపయోగపడుతుంది. బట్ క్లౌడ్ ఇంజనీరు, డెవాప్స్ ఇంజనీరు, డెవలపరు వాళ్ళకి ఈ సర్టిఫికేషన్ మేక్స్ నో వాల్యూ అండి, అసలు వాల్యూవే ఉండదు.
బట్ చేయాలంటే చేయొచ్చు, చేయకూడదని కాదు, బట్ వాల్యూ అనేటువంటిది ఉండదన్నమాట. సో మనం టార్గెట్ చేయాల్సినవి ఏంటి అని అంటే అసోసియేట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ని మనం టార్గెట్ చేయాలి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, సిసాప్స్ అసోసియేట్ ఆర్ డెవలపర్ అసోసియేట్, వీటిని మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్లో తీసుకుంటే మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్, ఇది అసోసియేట్ లెవెల్లో ఉంటుంది, ఇది ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటుంది. ఇవి రెండిట్లో నుంచి డెవలపర్ ప్రొఫెషనల్ అనేటువంటిది అయితే వస్తుంది. ఎర్లియర్గా ఎట్లా ఉండేది అని అంటే మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ చేస్తేనే ప్రొఫెషనల్కి ఎంట్రీ ఉండేదండి. బట్ ఇప్పుడు అట్లా లేదు, ఈ డిపెండెన్సీస్ తీసేశాడు. మీరు ప్రీవియస్ అసోసియేట్ చేసినా చేయకపోయినా మనం ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ని అయితే చేసుకోవచ్చు. దెన్ స్పెషాలిటీలో తీసుకుంటే మీకు 6 స్పెషాలిటీ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి, సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ఎప్పుడు అనంటే ఇదంతా కూడా మనకి లాస్ట్ మే జూన్లో ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ అనమాట. బట్ ఇప్పుడు లేటెస్ట్గా చెక్ చేస్తే AWS వాడు ఐ థింక్ 4th అసోసియేట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మనకైతే ప్రీవియస్గా అరౌండ్ మే ఆ టైంలోనే యాడ్ చేశాడు. దీన్ని డేటా ఇంజనీర్ అసోసియేట్ కూడా యాడ్ చేశాడండి. ఇది మే 12th నుంచి కూడా దీన్ని అయితే స్టార్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు ఒకసారి ఏం చూద్దాం అంటే ఏం సర్టిఫికేషన్స్ తీసేశాడు అనేటువంటి చెక్ చేస్తే స్పెషాలిటీ లెవెల్లో మీకు డేటాబేస్ స్పెషాలిటీ తీసేశాడండి. దెన్ డేటా అనలిటిక్స్ స్పెషాలిటీ తీసేశాడు. మిషన్ లెర్నింగ్ కాదు, SAP స్పెషాలిటీ సర్టిఫికేషన్, SAP స్పెషాలిటీ సర్టిఫికేషన్ అయితే మనకి రిమూవ్ చేశాడండి. ఓన్లీ ఇప్పుడు స్పెషాలిటీలో తీసుకుంటే ఓన్లీ 3 సర్టిఫికేషన్స్ మాత్రమే ఉన్నాయి, ఓన్లీ 3 సర్టిఫికేషన్స్. అండ్ ఫౌండేషన్ లెవెల్లో తీసుకుంటే ఒక కొత్త సర్టిఫికేషన్ యాడ్ చేశాడు, విచ్ ఇస్ AI ప్రాక్టీషనర్ అండి. AI ప్రాక్టీషనర్. సో ఎవరైతే AI లెవెల్లో, జెన్ AI లెవెల్లో ఒక ఫస్ట్ స్టెప్ వేద్దాము అనుకుంటారో వాళ్ళు AI ప్రాక్టీషనర్ చేయొచ్చు. క్లౌడ్ ప్రాక్టీషనర్లో నేను చెప్పింది ఏంటంటే అది మీకు అక్కడ వాల్యూ ఏమి ఉండదు అనేటువంటి నేను చెప్పాను. బట్ AI ప్రాక్టీషనర్ అనేటువంటిది ప్రెసెంట్ టెక్నాలజీ AI సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి AI ప్రాక్టీషనర్ అనేటువంటిది కూడా చిన్న సర్టిఫికేషనే కాబట్టి చేసుకుని పెట్టుకుంటే మనకి రెజ్యూమేలో ఉంటుంది. అండ్ మనకి సమ్ వాల్యూ కూడా యాడ్ చేస్తుంది, బికాస్ మనం టెక్నాలజీని అండ్ మన స్కిల్ని అప్ టు డేట్ చేసుకుంటున్నాం కాబట్టి. AI ఈజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ, AIలో కూడా ప్రాక్టీషనర్ పెట్టుకుంటే డెఫినెట్లీ ఇదైతే యూజ్ అవుతుంది. సో AI ప్రాక్టీషనర్ రిలేటెడ్గా మేము సెపరేట్గా ఓన్లీ వీడియో రిలేటెడ్ కోర్స్ అది చేస్తున్నాము. ఐ థింక్ ఒక 2-3 వీక్స్లో ఆ కోర్స్, ఓన్లీ వీడియో రిలేటెడ్ కోర్స్ అయితే మనము రిలీజ్ చేస్తాము. సో మీరు ఒకవేళ AI ప్రాక్టీషనర్ ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మీరు ఆ వీడియోస్ అయితే పర్చేస్ చేయొచ్చు. బట్ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఒక 2-3 వీక్స్లోనైతే మనం దాన్ని AI ప్రాక్టీషనర్ కోర్స్, వీడియో రిలేటెడ్ కోర్స్ అయితే రిలీజ్ చేస్తాము. అండ్ అసోసియేట్ లెవెల్లో తీసుకుంటే ఇంకొక కొత్త ఎగ్జామినేషన్, కొత్త సర్టిఫికేషన్ కూడా యాడ్ చేశాడండి, విచ్ ఈస్ మెషిన్ లెర్నింగ్ అసోసియేట్. ఇవి రెండు తీసుకుంటే మీకు బీటా లెవెల్లో కనిపిస్తున్నాయండి. సో బీటా అంటే ఏంటి అని అంటే మీకు లెట్స్ సే ఈ ఎగ్జామినేషన్స్ తీసుకుంటే మీకు $100, $150, $300, $300 ఇంత కాస్ట్ అయితే ఉంటాయి. బట్ బీటా ఎగ్జామ్స్ ఏంటి అని అంటే మీకు 50% ఆఫ్ అయితే ఉంటుందండి. బీటా ఎగ్జామినేషన్స్లో 50% ఆఫ్ అయితే ఉంటుంది. సో బేసికల్ సమ్ కాస్ట్ అయితే తక్కువ ఉంటుంది. సో దానివల్ల మీకు ఇది లైక్ బీటాలో ఉన్నప్పుడు మనం క్లియర్ చేసేసుకోవచ్చు. బట్ వ్యాలిడిటీ మాత్రం సేమ్ వ్యాలిడిటీ, అన్ని సర్టిఫికేషన్స్కి కూడా మీకు 3 years ఆఫ్ వ్యాలిడిటీ అయితే వస్తుందండి. సో వ్యాలిడిటీ సేమే ఉంటుంది, బట్ బీటా ఎగ్జామ్ అయితే మనం చేస్తూ ఉంటాం అనమాట. టోటల్గా చెక్ చేస్తే 12 సర్టిఫికేషన్స్ అయితే ప్రెసెంట్ మనకున్నాయి. ఈ 12 సర్టిఫికేషన్స్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. ఈ కోర్స్ పర్టికులర్గా కవర్ చేసేది ఏంటి అని అంటే ఈ 3 సర్టిఫికేషన్స్ని కవర్ చేస్తుంది. అండ్ కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్కి వెళ్ళాలి అని అంటే సెపరేట్గా వేరేదన్నా నేర్చుకోవాలా, లేకపోతే సెక్యూరిటీకి వెళ్ళాలి అంటే సెపరేట్గా వేరేదన్నా నేర్చుకోవాలా, స్పెషాలిటీకి వెళ్ళాలి అంటే మేబీ కొంచెం ఎక్స్ట్రా నేర్చుకోవాల్సి వస్తుంది డెఫినెట్లీ. బట్ ఈ ప్రొఫెషనల్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం ఇచ్చేటువంటి కోర్స్ సిలబస్ అనేటువంటిది సరిపోతుంది. బట్ AWS వాడు వ్యాలిడేట్ చేసేది ఏంటి అని అంటే మీకు అసోసియేట్ లెవెల్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ అనేటువంటిది జస్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఒక 2-3 లైన్స్ ఉండొచ్చు. ఒక ఆన్సర్ కూడా మేబీ ఒక 1-liner ఆన్సర్, 2-liner ఆన్సర్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్ సెలెక్షన్ క్వశ్చన్స్లో. ప్రొఫెషనల్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ క్వశ్చనే మీకు ఒక 5-10 లైన్స్ ఉంటుందండి. ఈ లైన్స్ అన్ని చదవడానికి పేషెన్స్ కావాలి. ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. వాడు ఏదో సినారియో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, ఆ సినారియోని మనం మైండ్ మ్యాపింగ్ చేసుకుంటూ వాటి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆన్సర్స్ సెలెక్ట్ చేయగలగాలి. సేమ్ సర్వీసెసే ఉంటాయి, అందులో డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది, ఆ సినారియోస్ అండర్స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది, క్వశ్చన్స్ రీడ్ చేయడానికి పేషెన్స్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉండాలి. మేబీ ఫస్ట్ మీరు యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీ ఆఫ్ దీస్ 3 సర్టిఫికేషన్స్.
దెన్ మేబీ ఒక 3 months తర్వాత 6 months తర్వాత ఒక 1 year తర్వాత మీరు ప్రొఫెషనల్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు విత్ సేమ్ నాలెడ్జ్ అండి. మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సింది ఏముండదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ మనకు డే టు డే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రొఫెషనల్స్ కూడా తీసుకోవడం అనేటువంటిది ఈజీ అయితే అవుతుంది అనమాట. సో ఇవి మనకు ఉన్నటువంటి డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అండి. ఇందులో అది స్టార్ట్ చేయాలి, ఇది స్టార్ట్ చేయాలని ఏం లేదు. ఆల్రెడీ ఇందాక జగన్ గారు ఐ థింక్ అడిగినప్పుడు యాడ్ చేసినప్పుడు చెప్పింది, మీరు డెవలపర్ రోల్లో ఉంటే యూ కెన్ స్టార్ట్ విత్ డెవలపర్ అసోసియేట్ అండి. బికాస్ దట్ గివ్స్ యూ ద మోర్ వాల్యూ కంపేర్డ్ టు అదర్ సర్టిఫికేషన్స్. మీరు క్లౌడ్ ఇంజనీర్లో ఉంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, సిసాప్స్ అసోసియేట్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇదే చేయాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డెవలపర్ చేసి, తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేసి, తర్వాత ప్రొఫెషనల్ చేసి, మేబీ తర్వాత స్పెషాలిటీ చేసి, తర్వాత మేబీ ఇంకోటి ఏదో చేసి, ఎట్లా ఎన్ని సర్టిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. అందులో మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఎటువంటి ఆబ్లిగేషన్స్ కానీ బేసికలీ అక్కడ ఏమీ ఉండవు అనమాట. సో ఇది డిఫరెంట్ సర్టిఫికేషన్స్ గురించి. ఒకవేళ ఏదైనా క్వశ్చన్స్ ఏమనంటే ఒకసారి యాడ్ చేయండి, సర్టిఫికేషన్స్ ఆర్ రిలేటెడ్గా. శేఖర్ గారు, ఫర్ DBA విచ్ ఇస్ బెటర్ సర్టిఫికేషన్? ఫర్ DBA యాక్చువల్లీ ఎర్లియర్గా డేటాబేస్ స్పెషాలిటీ ఉండేది, బట్ డేటాబేస్ స్పెషాలిటీ అయితే తీసేశాడు. మీరు వాళ్ళకి వీళ్ళకి అని కాదు కానీ మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్లో స్టార్ట్ చేయొచ్చండి. సర్టిఫికేషన్స్ వ్యాలిడిటీ 3 years ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుంది. 3 years తర్వాత ఎక్స్పిరేషన్ అయిపోతుంది. ఆఫ్టర్ దాట్ మీరు మళ్ళీ అగైన్ రీసర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుందండి. బికాస్ ఎవ్రీడే మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేవి, క్లౌడ్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. రామకృష్ణ గారు, ఇఫ్ యూ హ్యావ్ మోర్ సర్టిఫికేషన్స్ డస్ ఇట్ వర్త్? కంపెనీస్లో తీసుకుంటే లెట్స్ సే నాకు కరెంట్లీ AWSలో 9 సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. సో ఆల్వేస్ ఐ హ్యావ్ ఎ స్పెషల్ ప్రయారిటీ వెన్ కంపేర్డ్ విత్ అదర్స్ అండి. బికాస్ మనకి సర్టిఫికేషన్స్ అని అంటే అది జస్ట్ లైక్ సర్టిఫికేషన్స్ కాదండి. మనం డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చేస్తున్నప్పుడు లెట్స్ సే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్స్కి మేబీ ఒక 3 months పాటు మనం ప్రిపేర్ అయ్యాం అనుకోండి. సో 3 months ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. ఒక 3 monthsని పక్కన పెట్టండి. తర్వాత మళ్ళీ వేరే సర్టిఫికేషన్ చేయడానికి మీరు ప్రాక్టీస్ అయ్యారు. ఈసారి ప్రాక్టీస్ అయ్యేటప్పుడు ఏంటండి, ఈ 3 months అండర్స్టాండింగ్కి ఇంకో 1 month అండర్స్టాండింగ్ యాడ్ చేస్తారు. లెట్స్ సే సెకండ్ సర్టిఫికేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డెవలపర్ సర్టిఫికేట్ చేశారు. మళ్ళీ దీనికి ఒక 1 month తీసుకున్నారు. ఇట్లా ఒక 5-6 సర్టిఫికేషన్ చేసేసరికి ఏమవుతుంది అని అంటే, మీరు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి టైం కానీ మీ అండర్స్టాండింగ్ కానీ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుందండి. సో కంపేర్డ్ టు ఒకటే సర్టిఫికేషన్ ఉన్నవాడికి 3-4 సర్టిఫికేషన్స్ ఉన్నవాడికి ఆ అండర్స్టాండింగ్ అనేటువంటిది వ్యారీ అవుతూ ఉంటుంది. సో దట్ మీకు ఈజీగా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఆర్ లేకపోతే అనలైజ్ చేయడం కానీ, ప్రాబ్లమ్ని ఏ సర్వీస్ యూజ్ చేస్తే ఏది బాగుంటుంది అనేటువంటిది కానీ ఇదంతా కూడా మీకు ఈజీగా చేయగలుగుతూ ఉంటారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు అండి. ప్రయారిటీ మీకు డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది మీరు చేసేటువంటి వర్క్ ఏరియా, వర్క్ ప్లేస్లో తీసుకుంటే. ఓకే, సో విల్ టేక్ ఆల్ ద క్వశ్చన్స్ అండి. ఓకే, సో బిఫోర్ దాట్ కోర్స్ కాస్ట్ వచ్చేసి మీకు 12,000 రూపీస్ అయితే కోర్స్ కాస్ట్ అయితే ఉంటుందండి. వాళ్ళు మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీరు పేమెంట్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇది మీరు 12,000 2 installmentsలో పే చేయొచ్చు. సో 50% జాయినింగ్ అప్పుడు అండ్ అనదర్ 50% ఒక 30 days తర్వాత మీరు ఆ పేమెంట్ అయితే చేయొచ్చండి. వన్స్ మీరు పేమెంట్ చేస్తే కనుక ఈ స్కానర్కి దెన్ మీరు సో యాక్చువల్లీ స్కాన్ చేస్తున్నప్పుడు కొత్త అకౌంట్స్కి చేసేటప్పుడు సమ్ 2,000 లిమిట్ 3,000 లిమిట్ గవర్నమెంట్ యాడ్ చేసినట్టుంది. మేబీ స్కాన్ చేసినప్పుడు మీకు వర్క్ అవ్వకపోతే ఇక్కడ మీకు UPI ID కనిపిస్తుందండి. UPI IDకి మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. బికాజ్ UPI ID పైన మనకి ఆ లిమిట్స్ లేవు, ఓన్లీ స్కాన్ పైన ఆ లిమిట్స్ అయితే అప్లై అవుతున్నట్టున్నాయి. ప్రీవియస్ బ్యాచ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. బట్ ఎనీవేస్ వన్స్ మీరు పేమెంట్ చేస్తే కనుక మీ పేమెంట్ స్క్రీన్ షాట్ ప్లస్ మీ Gmail ID డీటెయిల్స్ అనేవి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. సో దట్ నేను రిజిస్టర్డ్ బ్యాచ్ గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. యా, సో లెట్ మీ టేక్ ఆల్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. సో రాధిక గారు, ఓన్లీ ఫర్ AWS? యా, సో వన్ మోర్ థింగ్ అండి,
మనకి ఇది 2 పార్ట్స్‌లో ఉంటుంది కాబట్టి కోర్స్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ ఒకటే అయితే 8,000 రూపీస్ కాస్ట్ అయితే ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ అయితే మీకు 12,000 రూపీస్ కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఓన్లీ ఒక పార్టే కావాలంటే ఏడబ్ల్యూఎస్ ఒకటే తీసుకోవచ్చు. లేదు ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ 2 పార్ట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. Sai Kumar Garu, I was a DBA database administrator since 5 years. Am I making right choice taking the cloud? Yeah, definitely అండి. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు బేసికలీ మీకు క్లౌడ్ పైన వర్క్ చేయొచ్చు ఆర్ నాన్ క్లౌడ్ పైన కూడా వర్క్ చేయొచ్చు. ఎక్కడైనా డేటాబేస్ అయితే సేమ్ ఉంటుంది. బట్ మీరు క్లౌడ్లోకి వస్తే ఇక్కడ చేసేది ఏంటి అని అంటే ఆ డేటాబేస్ రిలేటెడ్ సర్వర్ సెటప్ ఎలా చేస్తున్నారు, ఆ సర్వర్కి లైక్ ఇంప్రూవ్మెంట్స్ ఎట్లా చేస్తున్నారు, లైక్ స్లో క్వెరీస్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు, డిలేస్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు, లాగింగ్ ఎట్లా చేస్తున్నారు, ఈ కైండ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా మీరు యాడ్ చేయొచ్చండి. బట్ ఆ టైప్ ఆఫ్ యాడ్ ఆన్ అంతా మీరు చేయాలి అని అంటే మీకు క్లౌడ్ రిలేటెడ్గా నాలెడ్జ్ ఉండాలి. సో ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది అని అంటే ఆ ప్రాజెక్ట్లో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా డెఫినెట్లీ సమ్ డేటాబేసెస్ ఉంటాయి. సో ఆ డేటాబేస్ పర్ఫార్మెన్సెస్ అనేవి ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అనేటువంటిది డేటాబేస్ యాజ్ ఎ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కింద క్లౌడ్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేటువంటిది ఉన్నప్పుడు మీరు అది చేయగలుగుతారు. డెఫినెట్లీ మీకు ఇది క్లౌడ్ అయితే యాడ్ ఆన్ అయితే అవుతుంది. How many times we can reattempt exam with one time fee? సో వన్ టైం ఫీ రీఅటెంప్ట్స్ ఏమి ఉండవండి, ఒకటే ఉంటుంది. బట్ కరెంట్లీ మర్చిపోయాను, ఐ థింక్ రీసెంట్లీ నేను యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూసుంటే ఓకే. 50% ఆఫర్ అయితే రన్ అవుతుంది ప్రెసెంట్ మీకు. ఐ థింక్ డిసెంబర్ 2024 వరకు కూడా 50% ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఫస్ట్ టైం సర్టిఫికేషన్ చేసే వాళ్ళు అయితే కనుక అసోసియేట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ $150 ఉంటుంది. ఇందులో మీకు 50% మైనస్ చేస్తే $75 ప్లస్ దీనిపైన జిఎస్టీ, ఇండియా అయితే జిఎస్టీ ఉంటుంది, వేరే కంట్రీ అయితే కంట్రీ రిలేటెడ్ ట్యాక్సెస్ అయితే ఉంటాయి. మీకు 50% ఆఫ్ అయితే ప్రెసెంట్ అయితే రన్ అవుతుంది. మీరు అది యూజ్ చేసుకొని 50% ఆఫర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి ఎగ్జామ్ రాస్తే మీకు ఓన్లీ ఒక్కసారి ఉంటుంది, అది ఫెయిల్ అయిపోతే మీ అమౌంట్ పోయినట్టే, మళ్ళీ మీరు అగైన్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. లెట్ మీ గివ్ అన్మ్యూట్ ఆప్షన్. దినేష్ గారు. రాకేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. లేదు, జస్ట్ ఇప్పుడే అది మీరు 50% గురించి అడుగుదామని చేశాను. అది ఎలా ఉంటుంది ఏంటని చెప్పేశారు. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్స్. శ్రీకాంత్ గారు. Hey, hello Rakesh. Good morning. గుడ్ So మార్నింగ్. I just posted one question in the chat actually. So I'm just reposting it. So currently, since 6 to 7 years, I was working as application support on Docker, Kubernetes, EKS, Terraform, and Helm. Basically, it was SRE role. So recently, I promoted to cloud solution architect. Okay, maybe which involves hardware sizing and architectural designing part. Okay, so basically, I'm working in a product-based company. Okay, and our product is only on cloud native, which is AWS. Okay. So now how can I choose the certification? I just wanted to deep dive into the AWS. Okay, so that I can interact with the customers. సొల్యూషన్స్ ఇచ్చేటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది మీకు నాలెడ్జ్ అనేటువంటి ఉన్నప్పుడు కంపారిజన్లో. బికాస్ మీరు ఫ్రంట్ ఫేసింగ్లో ఉంటారు కాబట్టి కస్టమర్ ఇది యూజ్ చేయొచ్చు, అది యూజ్ చేయొచ్చు అన్నప్పుడు, లేదు ఇదే యూజ్ చేయాలనంటే ఫస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి డెఫినెట్లీ. సో మీ క్వశ్చన్ ఏ సర్టిఫికేషన్ చేయాలన్నా? సర్టిఫికేషన్ పాత్ మీరు యూ కెన్ స్టార్ట్ విత్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ అండి. దెన్ మేబీ మీకు ఆల్రెడీ ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అంటే మీకు డిజైనింగ్ వీటిలో సమ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రిలేటెడ్ టు డెవాప్స్ టూల్స్, ఒక 1-2 months or 3 months గ్యాప్ తీసుకుని సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ మీరు ట్రై చేయొచ్చండి.
బికాస్ మీరు క్లౌడ్ ఆర్కిటెక్ట్గా ఉంటారు కాబట్టి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ ఉంటే మీకు ఆ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్, సూటబుల్ సర్టిఫికేషన్ అయితే ప్రొఫెషనల్ ఉంటాయి. బట్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ స్టార్ట్ చేస్తే కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. సో బెటర్ మీరు అసోసియేట్ చేసుకుని ఒక 3 months గ్యాప్లో మేబీ ప్రొఫెషనల్ కూడా మీరు ట్రై చేయొచ్చు. బికాజ్ నాకు అప్లికేషన్ నాలెడ్జ్ కూడా ఉంది. ఓకే, మీరు ఇప్పుడు అసోసియేట్ అండ్ ప్రొఫెషనల్ అంటున్నారు. ఓకే, ఆ బాత్ అయితే బాగుంటుంది. డైరెక్ట్గా మీరు ప్రొఫెషనల్ కూడా వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ చిన్నది ఎక్స్పీరియన్స్ చేస్తే తర్వాత మీకు పెద్దది ఈజీ అవుతుంది అనేటువంటి బేసికల్ ఆ ఫ్లో ఫాలో అయితే బాగుంటుంది. బట్ మీరు డైరెక్ట్గా పెద్దదానికి వెళ్తానన్నా వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ జస్ట్ దట్ నేను ఆల్రెడీ ఇందాక యాడ్ చేసినట్టుగా సినారియోస్ కానీ ఆన్సర్స్ కానీ ఇవన్నీ చాలా పెద్దగా ఉంటాయి. మీకు ఎక్కువ పేషెన్స్ ఉండాలి వాటిని చూడడానికి. మీరు అది ఎంత ప్రిపేర్ అయితే కనుక మీరు డైరెక్ట్లీ ప్రొఫెషనల్ కూడా అప్లై చేయొచ్చు. నాట్ ఏ ప్రాబ్లం. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా అంటే కస్టమర్ కన్వర్జేషన్స్లో కాస్ట్ మినిమైజేషన్ ఇవన్నీ మాట్లాడాలి కదా. అవును. అది అది కూడా కవర్ చేస్తారు కదంతా. ఈ కోర్స్ మెయిన్లీ రిలేటెడ్ టు మనకి ఫ్రెషర్స్ కానీ ఆర్ బేసిక్ AWS బేసిక్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఎక్కువగా మెయిన్గా ఆ ఏరియాస్లో మనం ఎక్కువగా టచ్ చేస్తాం. అంటే సర్వీస్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ ఎట్లా ఉంటుంది ఇవన్నీ చూస్తాము. సొల్యూషనింగ్ కాస్టింగ్ వైజ్ మనం డిస్కస్ చేస్తాము. బట్ నాట్ అప్ టు ద సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఈ లెవెల్స్లో ఉండదండి. మేబీ యూ గాట్ మీ రైట్. యా ఓకే. I know I have 40% of my AWS knowledge so far. ఓకే. బికాస్ ఈ కోర్స్ ఏంటి అని అంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ ఆర్ క్లౌడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్కి డిజైన్ చేసినటువంటి కోర్స్ కాదు. సో అందుగురించి నేను పెట్టింది కూడా అసోసియేట్ లెవెల్ ఆఫ్ వాటిలోనే పెట్టాం. లైక్ ఈ కాస్టింగ్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చూపిస్తాము, బట్ నాట్ అప్ టు క్లౌడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ లెవెల్. ఓకే. సో బట్ అసోసియేట్ చేయాలంటే కంపల్సరీ నాలెడ్జ్ కావాలి కదా. నాలెడ్జ్ కావాలి. యా ట్రూ. అసోసియేట్ చేయాలి అంటే బేసికలీ తెలిస్తే సరిపోతుంది. బేసికలీ తెలిస్తే సరిపోతుంది. ఎట్లా యూజ్ చేయాలి ఇది తెలిస్తే సరిపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటి అంటే క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లెవెల్ ఎట్లా ఉండొచ్చు అంటే మేబీ మీరు ఆల్రెడీ అదే స్టైంలో ఉన్నారు కాబట్టి సొల్యూషన్ ప్రిపేర్ చేయడం. 2 months అయింది అనుకున్నా అంతే. అంటే బేసికలీ సొల్యూషన్ ప్రిపేర్ చేయడం, ఆర్కిటెక్చర్స్ లాంటివి, దాని వాటిపైన మీరు కాస్టింగ్ అంతా ప్రిపేర్ చేయడం, ప్రైసింగ్ ప్రిపేర్ చేయడం, కరెక్ట్, ఆ కస్టమర్ రిక్వైర్మెంట్స్ తీసుకుని అవి చేయడం, ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. నేను చెప్పేదండి ఈ ప్రాసెస్ అంతా ఉండదు. జస్ట్ డైరెక్ట్ సర్వీసెస్ ఎట్లా యూజ్ చేయాలి, ప్రైసింగ్ క్యాలిక్యులేటర్ ఎలా చేయాలి ఇదంతా ఉంటుంది. బట్ ఆ లెవెల్లో అయితే ఉంటుంది. బట్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ లెవెల్లో నేర్చుకోవాలని దెన్ మీకు కోర్స్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదు మీరు వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అది మీకు మేబీ వేరే చోట మీరు ట్రై చేయొచ్చు దానికి. ఓకే ఓకే సరే, థ్యాంక్స్. సతీష్ గారు. హాయ్ అండి, రాకేష్ గారు. హాయ్, చెప్పండి. కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. ఆ కోర్స్ డెవాప్స్ కోర్స్ కంటెంట్ మేబీ బహుశా మీరు చూపించుంటారు స్టార్టింగ్లో, కానీ అది మిస్ అయ్యాను. అది మీకు PDF లింక్ ఇస్తాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి. ఓకే. ఇంకొకటి, నేను ప్రజెంట్ మిడిల్ వేర్లోనే జాబ్ చేస్తున్నాను. సో మొనోలిథిక్ అప్లికేషన్స్ ఆన్ ప్రైమ్. ఓకే. అయితే ఇప్పుడు కంటైనరైజేషన్, ఇప్పుడు మైక్రో సర్వీసెస్ వచ్చింది కదా. మైక్రో సర్వీసెస్ వచ్చి మల్టిపుల్. అయితే నేను మోనోలిథిక్లోనే చేస్తున్నాను. వెబ్స్పేర్ అప్లికేషన్ సర్వర్, వెబ్స్పేర్ MQ. సో క్లౌడ్కి మైగ్రేట్ అవుదామని చూస్తున్నాము. సో AWS కానీ అజూర్ కానీ ప్లస్ క్యూబర్నెటీస్ కానీ. ఇప్పుడు క్యూబర్నెటీస్ ఏదైతే చేస్తుందో అది మేము మోనోలిథిక్లో మేము చేస్తాం అన్నమాట ప్రెసెంట్. ఓకే. సో ఈ కోర్స్ నాకు సూటబుల్ అవుతుందా, ఇది ఐఎమ్ ఆన్ ద రైట్ ట్రాక్ అని అడగడానికి. మైక్రో సర్వీసెస్ మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? అంటే ఏ క్లౌడ్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? AWS, అజూర్, GCP? హలో, ఒకవేళ మీరు మీ ఇంప్లిమెంటేషన్స్ అన్ని AWS పైన చేయాలి అనుకుంటే కనుక దెన్ మీకు ఈ కోర్స్ అయితే ఉపయోగపడుతుంది. వేరే క్లౌడ్ అయితే కనుక ఇది మీకు ఉపయోగపడదు. అంటే మల్టీ క్లౌడ్ వాడదామని ప్లాన్ చేస్తున్నారు. AWS ప్లస్ అజూర్ ప్లస్ ఆన్ ప్రైమ్ కూడా 3 క్లస్టర్లో, కుబర్నెటీస్ క్లస్టర్లో AWS, అజూర్ ప్లస్
ఆన్ ప్రైమ్ 3 వాడదామని చూస్తున్నారు. ఆల్రెడీ ఇట్ స్టార్టెడ్. ఓకే. సో ఆన్ ప్రిమైస్ మీద మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఏడబ్ల్యూఎస్ మేబీ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా అయితే మీకు కోర్స్ హెల్ప్ అవుతుంది. ఓకే. మ్మ్. ఇంకా మన డెవాప్స్ వచ్చేసరికి ఇప్పుడు ఓకే మీరు చెప్పేది ఏదైతే ఉందో ఏడబ్ల్యూఎస్ నేను సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు అని అంటున్నారు కదా, వాట్ అబౌట్ డెవాప్స్ అండి? అంటే నెక్స్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవాప్స్ టు. డెవాప్ సర్టిఫికేషన్ అంటున్నారా? అవునండి. సో డెవాప్ మీరు చెప్పబోయేది డెవాప్స్ సర్టిఫికేషన్స్ కూడా సరిపోతుందా ఈ కోర్సు? సరిపోతుంది. నేను అదే ఇందాక చెప్పాను కదా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ కానీ డెవాప్స్ ప్రొఫెషనల్ కానీ మీరు చేయొచ్చు. బట్ వాటికి ఎక్స్పీరియన్స్ అనేటువంటి అవసరం, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి అవసరం అవుతుంది. మీకు ఈ ఏదైతే కోర్స్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుందో, మీరు ఆల్రెడీ రియల్ టైంలో డెవాప్స్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నారు, బట్ ఐ థింక్ వెబ్స్పేర్ మోనోలిథిక్లో వర్క్ చేస్తున్నాను అన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీకు ఇది సరిపోతుందండి డెవలప్ ప్రొఫెషనల్ కూడా చేయడానికి. బట్ మీరు స్టార్ట్ చేసేది మాత్రం డెవలపర్ అసోసియేట్ కానీ సిసాప్స్ అసోసియేట్ కానీ వాటితో మీరు స్టార్ట్ చేయండి. దెన్ నెక్స్ట్ లెవెల్లో మీరు డెవాప్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ చేయొచ్చు. సో ప్రొఫెషనల్ లెవెల్స్ ఎప్పుడూ కూడానండి మీకు బేస్డ్ ఆన్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎక్కువగా అవసరం అవుతుంది. మీరు ఫస్ట్ ఒక అసోసియేట్ చేసిన తర్వాత ఒక 3 months 6 monthsలో దాని ప్రొఫెషనల్కి మీరు ట్రై చేయొచ్చు మీకు ఉన్నటువంటి జాబ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ తోటి. ఓకే. మీరు ఇది కూడా కవర్ చేస్తున్నారు కదా, క్యూబర్నెటిస్ జెన్కిన్స్, అవి నేను చూడలేదు. అది ఏంటంటే ఒక ఫ్రెండ్ రిఫర్ చేస్తే డైరెక్ట్గా జాయిన్ అయ్యాను. అవునా? ఓకే. సో ఓకే, నేను మీకు ఒక పీడిఎఫ్ లింక్ ఒకటి పెడుతున్నాను. యా ఓకే చాట్లో యాడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి మీరు చెక్ చేయండి. ఒకసారి నేను అది వెళ్తాను. ఒకసారి ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ ఫైనల్గా, ఒకసారి ఈ కోర్స్ కనుక కంప్లీట్గా డెవాప్స్ తీసుకుంటే కనుక ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ తీసుకుంటే కనుక నేను ఒకవేళ వేరే కంపెనీకి మైగ్రేట్ అయినా కూడా సస్టైన్ అవ్వగలను కదా, అంత నాలెడ్జ్ ఇందులో వస్తుందంటారా? యాజ్ ఎ మీకు డెవాప్స్ ఏడబ్ల్యూఎస్లో అరౌండ్ నేను స్టార్టింగ్ అంటే మేబీ మీరు జాయిన్ అవ్వలేదు అనుకుంటా. సో ఏడబ్ల్యూఎస్లో అరౌండ్ మీకు ఒక 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దాకా వస్తుంది. డెవాప్స్లో ఒక 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దాకా వస్తుందండి. అంటే టూల్స్ యూజెస్ కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్స్ కానీ ప్రాక్టికల్గా కానీ థియరిటికల్గా కానీ, సో ఇదంతా ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. ఓకే. నేను అది మీరు పీడిఎఫ్ నేను చూస్తాను. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మిమ్మల్ని రీచ్ అవ్వచ్చు కదా, కాల్ చేయొచ్చు కదా. షూర్ వాట్సాప్ చేయండి. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. వైకుంఠరావు గారు. హాయ్ సార్. సో ఇది సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి అండ్ ఇది డెవాప్స్ ఇంజనీర్కి కొద్దిగా డిఫరెన్స్ చెప్తారా ఎగ్జిక్యూటివ్ లెవెల్? సర్టిఫికేషనా మీరు అనేది? అవును సార్. అన్ని రోల్స్ కలిపి ఎలా ఉంటాయి? జస్ట్ దీనికి అంటే దాని వర్క్ అనేది ఎలా ఉంటుంది, దీని మీకు వర్క్ ఎన్ని ఎలా ఇయర్స్ ఆఫ్ ఉంటుంది? ఎక్స్పీరియన్స్ ఉంది? అదే ఫ్రెషర్స్ 1 year మరి ఎక్స్పీరియన్స్ ఫ్రెష్ ఉంది. అయినప్పుడు మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎందుకండి? సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎవరికంటే 7-8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు కస్టమర్ ప్రాబ్లమ్ తెలుసుకుని దానికి సొల్యూషన్ ఇచ్చే వాళ్ళకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రోల్స్ ఉంటాయి. మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ చేసినంత మాత్రాన మనకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రోల్స్లోకి వెళ్తామని కాదు. దట్ ఈస్ ద బేసిక్ సర్టిఫికేషన్ అనమాట, మనకి ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ రావడానికి ఆర్ మనకి ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ ఉందని చెప్పడానికి. సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ చేస్తే మీరు క్లౌడ్ ఇంజనీర్ రోల్స్లోను డెవాప్స్ ఇంజనీర్ రోల్స్లోను ఆ సర్టిఫికేషన్ మీకు అక్కడ మీ ప్రొఫైల్స్లో మీకు అది సమ్ వాల్యూ అనేటువంటిది ఇస్తుంది అనమాట. సర్టిఫికేషన్ అదైనా మీరు ట్రై చేసే రోల్స్లో కానీ వెళ్ళే జాబ్లో కానీ ఉండేది మీకు క్లౌడ్ ఇంజనీర్ డెవాప్స్ ఇంజనీర్ ఇవే ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సద్దాం గారు. ప్రియాంక. హలో. చెప్పండి.
రాకేష్ గారు, ఇప్పుడు అంటే ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ఇఫ్ వీ హ్యావ్ మీ కోర్స్ లో మొత్తం మల్టిపుల్ సర్వీసెస్ పెట్టారు, బట్ లైక్ ఏదైనా స్పెసిఫిక్ కొన్ని యూస్ కేసెస్ తీసుకొని ద కంప్లీట్ ఫ్లో ఆర్ యూ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ఈచ్ అదర్ ఈస్ కనెక్టెడ్? ఉంటుంది మీకు అందులో బేసికలీ మనకి స్టార్టింగ్ మనకి బేసిక్స్ నుంచి రావాలి కాబట్టి ఫస్ట్ ఒక్కొక్క సర్వీస్ని చూస్తూ ఉంటామండి. దెన్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుంది అని అంటే ఒక సర్వీస్ వేరొక సర్వీస్ ఎట్లా కనెక్ట్ అవుతుంది, ఎందుకు కనెక్ట్ అవుతుంది, ఏ సినారియోలో కనెక్ట్ అవుతుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం ఈ త్రూ అవుట్ ద ఏడబ్ల్యూఎస్ కోర్స్ అంతట్లో ఇది మనం చూస్తాము. తర్వాత డెవాప్స్ రిలేటెడ్ ఏరియాస్లో కూడా ఇది మనం చూస్తాం. అంటే 1-to-1 అని కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పెసిఫిక్ యూస్ కేస్ తీసుకొని ఇఫ్ ద రిక్వెస్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద మొబైల్ యాప్ నుండి ఒక ఏపీఐ రిక్వెస్ట్ వస్తే అది ఏపీఐ గేట్వేకి వెళ్ళాలి, తర్వాత అక్కడ నుండి ఈ కేస్ ఐ మీన్ లైక్ ద మైక్రో సర్వీసెస్ తో టాక్ చేయాలి, తర్వాత దాన్ని డీబీలో పెట్టాలి. అట్లా ఒక ఏదైనా స్పెసిఫిక్ 1 or 2 యూస్ కేసెస్ తీసుకుని ఓవరాల్ ఫ్లో ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మల్టిపుల్ సర్వీసెస్ మనం ఇంటిగ్రేట్ చేస్తామనంటే అక్కడ బేసికలీ ఒక ఫ్లో ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ ఉంటుందండి. డెవలపర్ రిలేటెడ్ సర్వీసెస్లో మీరు అడిగిన అంటే మేబీ మీరు డెవలపర్ అనుకుంటా ఐ థింక్ స్పెసిఫిక్గా ఏపీఐ గేట్వే లాంబ్డా ఇంటిగ్రేటెడ్గా ఆర్ S3 ఆర్ డేటాబేస్ ఈ సర్వీసెస్ ఇంటిగ్రేషన్ అంతా మనం చెక్ చేస్తాం. డెవలపర్ పార్ట్లో చెక్ చేస్తామండి. అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ స్పెసిఫిక్గా చూస్తే కనుక మనం ఒక సర్వర్ని ఎట్లా హోస్ట్ చేస్తామో ఆ సర్వర్ నుంచి డేటాబేస్కి ఎట్లా కనెక్ట్ అవ్వచ్చు ఆర్ డేటాబేస్ నుంచి రెస్పాన్సెస్ ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ ఈ డిప్లాయ్మెంట్ ఈ ఫ్లో అనేటువంటిది కూడా ఉంటుంది. ఇది కూడా చెక్ చేస్తాం. ఓకే. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ నెట్వర్క్ ఇంజనీరింగ్ వీళ్ళకే కాదు కదా, ఈవెన్ ద డెవలపర్స్ పార్ట్ కూడా వీఆర్ గోయింగ్ టు ఫోకస్ కదా? అవును, ఉంటుంది. డెవలపర్ పార్ట్ కూడా ఉంటుంది. బేసికలీ మీరు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ యూస్ చేయాలి అంటే డెవలపర్ కూడా నెట్వర్కింగ్ పైన ఒక బేసిక్ ఐడియా ఉండాలి. సో మన డెవలపర్ కాబట్టి అసలు నాకు నెట్వర్కింగ్ వద్దు అనేటువంటిది ఉండదు. బికాస్ డెవలపర్ సర్వీసెస్లో కూడా నెట్వర్కింగ్ అవసరం వస్తుంది. అందు గురించి మీకు ఆ బేసిక్స్ అది ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, విజయ్ చెప్పండి. రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఇప్పుడు మనకి డౌట్ ఏంటంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేసిన తర్వాత నేను అకాడమిక్ సైడ్ ఉన్నానండి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేసిన తర్వాత ప్రొఫెషనల్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనం మీరు చెప్పే కోర్స్ని ఫాలో అయితే అసోసియేట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, దాని తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్, దాని తర్వాత సెక్యూరిటీ స్పెషాలిటీ, ఈ మూడు చేయొచ్చు అంటారా? మీరు ఏదైనా చేయొచ్చండి. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఏ సర్టిఫికేషన్ అయినా చేయొచ్చు. అంత నాలెడ్జ్ ఎక్వైర్ అవుతుందంటారా అనే నా డౌట్ సార్. అది రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సో అందుగురించే ఇప్పుడు మనం ఒక 3 months కోర్సులో నేర్చుకునేటువంటిది అసోసియేట్ లెవెల్కి సరిపోతుంది. మీరు తర్వాత ఒక 6 months పాటు రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు అక్కడి నుంచి నేర్చుకునే చాలా ఉంటాయి. సో ఆర్ నెక్స్ట్ 1 year పాటు చేసేటువంటి దాంట్లో నేర్చుకునేవి రియల్ టైంలో నేర్చుకునేవి చాలా ఉంటాయి. అవి మీకు ప్రొఫెషనల్ ఎగ్జామ్లోను లేకపోతే సెక్యూరిటీ స్పెషాలిటీ ఎగ్జామ్లోను తీసుకోవాలి అన్నా సరే అక్కడ మీకు యూజ్ అవుతుంది అనమాట. అది లేకుండా కూడా మీరు చేయొచ్చు, బట్ అది ఉంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఈజీ అవుతుందంటారు. ఓకే 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 అండి. ఇంకొకటి యాక్చువల్గా మా సీనియర్ ఒక ఆయన రిఫర్ చేశారండి మిమ్మల్ని. ఆయన ఏం చెప్పారంటే ఒక చిన్న కొంచెం ఒక అప్సెట్ ఏంటంటే మీరు రికార్డింగ్స్ ఇది కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ అన్ని ఇచ్చారో తెలియదు, కొన్ని ఇచ్చారో తెలియదు. లైక్ ఒక రికార్డింగ్ మటుకి మీరు ప్రాజెక్ట్ రికార్డింగ్ ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు, హ్యాండ్స్ ఆన్ అన్నారు. సో అంటే నేను అలా ఫుల్ గా మీరు హ్యాండ్స్ ఆన్ లైవ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అంటే అలా ఎందుకు జరిగిందో తెలియదు, కొంచెం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ తో అడిగానండి. అంటే మీకు కొన్ని వీడియోస్ ఇస్తాము. మేబీ లెట్స్ సే మనకి అరౌండ్ ఒక 120 hours ఆఫ్ కంటెంట్ ఉంటే అందులో ఒక 10-15 hours ఆఫ్ కంటెంట్ మీకు వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ వస్తుంది. ఓకే ఓకే బట్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ లైవ్ ఉండదు కానీ బట్ సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సేమ్ రిసోర్సెస్ షేర్ చేస్తాము. సో ఎవ్రీథింగ్ సేమే ఉంటుంది. బట్ ఐ డోంట్ నో అంటే ఆయనకి అంటే మీ ఫ్రెండ్ ఆర్ కొలీగ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి లైవ్ లేకపోవడం వల్ల వచ్చిన డ్రాబ్యాక్ ఏముందో నాకు తెలీదు. ఆయన మేబీ లేదు లేదు, హీ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడండి. కాకపోతే ఆ ఒక ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్స్ అదొకటే కొంచెం లైవ్ రికార్డెడ్ షేర్ చేస్తాము. ఎస్, ప్రీ రికార్డెడ్ ఉంటాయి. అదొకటేలేండి, మిగతా అంతా చాలా పాజిటివ్ గా చెప్పారండి. అవునండి, అది నేను చెప్తున్నాను. 120 hours లో మీకు 120+ hours లో ఒక 10-15 hours రికార్డెడ్ సెషన్స్ వస్తాయి.
ఓకే. అవును. ఒక లాస్ట్ డౌట్ అండి. మామూలుగా యాక్చువల్గా 10th బ్యాచ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటండి? లైక్ అంటే అదేమో 4 months ఉంది, ఇదేమో 3.5 చేశారు, ఫీజు కూడా ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేశారు. ప్రైస్ ఇంక్రీజ్ చేయడం అది 10th బ్యాచ్ కాబట్టి, అంటే సింగిల్ డిజిట్ బ్యాచెస్ డబుల్ డిజిట్ అయింది కాబట్టి దానికి ఒక 2000 ఆఫ్ అయితే పెట్టాము. బట్ మీరు బ్యాచ్ 9 బ్యాచ్ 8 చెక్ చేసినా అవన్నీ 12,000 ఫీజే ఉంటుంది. అండ్ అంటే టైమింగ్ మరి వచ్చేసి లాస్ట్ వీక్లీ 4 డేస్ చేసేవాళ్ళమే. ఇందులో మీకు వీక్లీ 5 డేస్ వస్తుంది. ఓకే ఓకే యా. ఓకే అండి, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. తేజ గారు, గుడ్ మార్నింగ్ రాకేష్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను ఫ్రెషర్ని. సో నా రెజ్యూమ్లో ఎలా మెన్షన్ చేసుకున్నాను అనుకున్నానంటే, మొత్తం డెవాప్స్ పైప్ లైన్ ఉంటుంది కదా, నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీద నాకు ప్రాజెక్టు ఉంది అని చూపించుకునేలా నేను మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. సో అలా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ దాని మీద మనం ప్రాజెక్ట్స్ చేస్తామా, అదొక డౌట్. అన్ని సర్వీసెస్ మీద ప్రాజెక్ట్ చేయడానికి అసలు ప్రాజెక్ట్ ఆ టైప్ ఆఫ్ రిక్వైర్మెంటే ఉండదు. సర్వీసెస్ని ఇంటిగ్రేట్ చేస్తూ మనం కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కూడా వాళ్ళ రిక్వైర్మెంట్కి మనకి ఏమేమి సర్వీసెస్ యూజ్ అవుతాయో చూసి ఆ సర్వీసెస్ అన్నీ కూడా వాటి మనం ఇంటిగ్రేట్ చేసి వాటిని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ CI/CD పైప్ లైన్స్ తీసుకుంటే అందులో ఒక 4-5 టూల్స్ పెడితేనే కదా మనకి ఫైనలీ డిప్లాయ్మెంట్ జరిగేది. లైక్ రిపాజిటరీ, దెన్ బిల్డ్ అని, తర్వాత డిప్లాయ్ అని. సో 4-5 టూల్స్ అయితే పెట్టాలి. సో ఆ టైప్లో మనం ప్రాజెక్ట్స్ అయితే చేస్తాము. మీకు అందులో వాటి రిలేటెడ్గా అంటే సేమ్ మనం ఏదైతే ఫ్లో చేస్తున్నామో ఆ ఫ్లో రిలేటెడ్గా మీరు మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. అదే డౌట్. ఓకే. ఎలమందరావు గారు. హాయ్ రాకేష్ గారు, గుడ్ హాయ్, మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమంటే నేను వచ్చేసి ప్రెజెంట్ ఐటీలో 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, రిటైల్ బ్యాక్గ్రౌండ్. నేను నాది వచ్చేసి BSc కంప్యూటర్స్, PG వచ్చేసి. ఓకే, నేను ఈ కోర్స్ తీసుకుంటే నాకు అంటే ఇది ఈ సైడ్ రావచ్చా ఇది? మీరు ఎక్కడ చేస్తున్నారన్నారు? ఇంటెల్ రిలేటెడ్గా చేస్తున్నారన్నారు? ఎక్కడ చేస్తున్నారన్నారు? రిటైల్ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ, రీటైల్ బట్ BSc కంప్యూటర్ సైన్స్. BSc కంప్యూటర్ సైన్స్ అండ్ ప్లస్ MBA. టు బి ఓపెన్ విత్ యూ, మీరు డెఫినెట్లీ రావచ్చు. బట్ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. సో లైక్ యాజ్ అ ఫ్రెషర్ లాగా మీరు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అన్లెస్ ఏదైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ లాంటివి పెడితేనే తప్ప మీరు ఫ్రెషర్ లాగానే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బేసికలీ ఫ్రెషర్లకి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే శాలరీ ఇస్ ద డిఫరెన్స్ కాబట్టి. సో పే స్కేల్ డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. సో ఆ ఏరియాలో ఒకసారి మీరు చెక్ చేసుకుంటే కనుక దెన్ మీరు రావచ్చు. అదే అక్కడ మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రెజెంట్ వచ్చేసి జాబ్ మార్కెట్లో అంతా ఎక్స్పీరియన్స్ కండిషన్ అడుగుతున్నారు. ఫ్రెషర్స్ ఏమి జాబ్ మార్కెట్లో ఏమి లేవు ఫ్రెషర్స్. అదే ఒక డైలమాలో ఉన్న, కోర్స్ తీసుకున్నాక మళ్ళీ అనవసరం టైం స్పెండ్ చేసి మనీ పేడ్ స్పెండ్ చేసి ఇది అవుతుందా అని చెప్పి, అంటే రెజ్యూమ్ లో కూడా వాళ్ళు అడుగుతారు ఫైనల్ గా ఎట్లా చూపించాలి ఏమి, అంటే ఒక 2 years ఎక్స్పీరియన్స్ అంటారు మీ కోర్స్ వచ్చేసి. ఎక్స్పీరియన్స్ ని ఎట్లా చూపించుకోవాలా, అది ఒక డైలమాలో. అది మేము అంటే మీ ఎక్స్పీరియన్స్. రెజ్యూమేస్ మేము ఇస్తాం కాబట్టి మీరు శాంపుల్ రెజ్యూమేస్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని మీ నేమ్, లైక్ ఈమెయిల్ ఐడి సంథింగ్ ఇవి మోడిఫికేషన్ చేసుకొని ఆర్ కంపెనీ నేమ్స్ ఇవి మోడిఫై చేసుకుని అవి మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. రిలేటెడ్ శాంపుల్ రెజ్యూమేస్ అయితే మేము షేర్ చేస్తాము. అంటే PF ప్రాబ్లం అవుతుంది కదా సార్? అంటే ఈ కంపెనీ వచ్చేసి PF ఉంటది, అంటే ఈ కంపెనీలోనే చూపించుకునేటట్టుగా. అది అంటే మేము అది మేము DevOps 2 చేయలేము years యాక్చువల్లీ. అది మీరు బయట అవుట్ సైడ్ ఎవరైనా చెక్ చేయాల్సి వస్తుంది. అంటే సమ్ ఎక్స్పీరియన్స్ ఏమంటే మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు, అంటే మీకేమైనా ఐడియా ఉంటుంది కదా, ఏమైనా సజెస్ట్ ఇవ్వగలరా? లేదండి. అంటే ఈ కంపెనీలో 2 years DevOps గా వర్క్ చేసి IT డిపార్ట్మెంట్ అట్లా ఒకసారి దానికి చెప్పొచ్చా? అంటే దానిపై నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఒకసారి దానికి రిలేటెడ్గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి ప్లీజ్. ఓకే. అంటే ఇది వచ్చేసి ఈ కోర్స్ వచ్చేసి కంప్లీట్ గా రియల్ టైమ్ సినారియో.
కంప్లీట్గా మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్కి ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుందో మీకు అదే టైప్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుందండి. ఓకే. అంతే అంతే దానికి. యా ఓకే. ఓకే. సతీష్ గారు. రాకేష్ గారు. సో నేను ప్రెజెంట్ గా నెట్వర్క్ సెక్యూరిటీ లీడ్ కింద చేస్తున్నానండి. లైక్ ఏడబ్ల్యూఎస్ యాడ్ ఇన్ గురించి చూసిన నా రెజ్యూమ్ లో. సో మనకి ఇదేమైనా హెల్ప్ అవుతుంది అంటారు సర్వీసెస్ నెట్వర్క్ నెట్వర్కింగ్ చేయాలంటున్నారా? లైక్ ప్రెజెంట్ నేను నెట్వర్క్ సెక్యూరిటీ మీద చేస్తున్నాను ఆన్ ప్రేమ్. లైక్ ఆన్ ప్రీమ్ లో చేస్తున్నారు. కంపెనీలో ఓకే వర్క్ చేస్తున్నాం. రైట్. ఓకే లైక్ అరౌండ్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఓకే. సో లైక్ ఏడబ్ల్యూఎస్ లైక్ నవ్ ఎవ్రీథింగ్ ఇస్ మూవ్ టు క్లౌడ్ అనమాట. లైక్ అవును నెట్వర్క్ అంటే ఎవ్రీథింగ్ అవును. మూవ్ అవుతుంది. Yeah. సో నాకు ఆ నాలెడ్జ్ గురించి జాయిన్ అవుతున్నాను దీంట్లో. సో లైక్ విల్ ఇట్ హెల్ప్ లైక్ ఆ రిలేటెడ్ సర్వీసెస్ లైక్ విపిసి కానీ ఎస్పీ కానీ ఇవన్నీ కవర్ అవుతాయి కదా దీంట్లో? యా ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. మీకు ఆల్రెడీ ఆన్ ప్రిమైస్లో నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి క్లౌడ్ పైన Yes. మేము అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు ఈజీగా కొరిలేట్ చేసుకుని చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎస్ ఇవన్నీ ఉంటాయి మీకు. షూర్. అండ్ వన్ మోర్ థింగ్ లైక్ ఏ సర్టిఫికేషన్ బెటర్ అంటారు నెట్వర్క్ రిలేటెడ్ కి హియర్? నెట్వర్కింగ్ రిలేటెడ్గా ఐ మీన్ స్టార్టింగ్ అసోసియేట్తో స్టార్ట్ చేయండి. బట్ మీరు Okay. నెట్వర్కింగ్లో ఉన్నారు కాబట్టి అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ స్పెషాలిటీ మీరు చేయొచ్చండి. అందులో మీకు విపిఎన్ రిలేటెడ్గా ఆర్ ఆన్ ప్రిమైస్ టు ఏడబ్ల్యూఎస్ కనెక్టివిటీ రిలేటెడ్గా ఎక్కువ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆర్ ఏడబ్ల్యూఎస్లో ఉన్న నెట్వర్కింగ్ లెవెల్ ఆఫ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా క్వశ్చన్స్ వాటిపైన ఎక్కువ ఎంఫాసిస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు టార్గెట్ అది పెట్టుకోవచ్చు, అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ స్పెషాలిటీ. బట్ స్టార్టింగ్ అసోసియేట్లో మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ కానీ సిసాప్స్ అసోసియేట్ కానీ మీరు చేయొచ్చండి. సో లైక్ మీరు అన్నారు కదా విపిఎన్ లైక్ డైరెక్ట్ కనెక్టెడ్ ఇవి కూడా మనకి కవర్ అవుతాయి ఈ సర్వీసెస్ అన్ని ఈ కోర్స్ లో? విపిఎన్ కవర్ అవుతుంది. ఎస్. డైరెక్ట్ కనెక్ట్ అంటే మనం చేయలేం కానీ బికాజ్ అది ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ నుంచి ఫిజికల్ కేబుల్స్ వేసుకురావాలి. అది థియరిటికల్గా చూస్తాము. విపిఎన్ సాఫ్ట్వేర్ విపిఎన్ హార్డ్వేర్ విపిఎన్ ఇవి రెండు కూడా ప్రాక్టికల్గా చెక్ చేస్తాం మనం. ఓకే సార్. అండ్ మీరు చెప్పారు కదా ఏడబ్ల్యూఎస్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ అని. సో నేనేమనుకుంటున్నాను అంటే నాకు ఏడబ్ల్యూఎస్ సరిపోతుంది అనుకుంటున్నా. ఐ థింక్ మీకు ఐ డోంట్ థింక్. ఏడబ్ల్యూఎస్ సరిపోతుంది. ఎస్, బికాజ్ మీరు ఆల్రెడీ నెట్వర్కింగ్లో ఉన్నారు కాబట్టి మీకు Yes. ఏడబ్ల్యూఎస్ ఒకటి సరిపోతుందండి. సో లైక్ వాట్ కుడ్ బి ద ప్రొసీజర్ అంటే ఎన్ని మంత్స్ ఉంటుంది లైక్ వాట్ అబౌట్ ఫీజ్ కాస్ట్ అండ్ దానికి? ఐ థింక్ ఆల్రెడీ స్టార్టింగ్లో యాడ్ చేసాం. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే మీకు అరౌండ్ 2 months ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఓకే. ఓన్లీ ఫీ తీసుకుంటే ఏడబ్ల్యూఎస్ ఒకదానికి 8,000 ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్కి 12,000 ఉంటుంది. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అయితే 8,000 ఉంటుంది. సో లైక్ మనకి లైక్ స్టార్టింగ్ నుంచి ఏడబ్ల్యూఎస్ కవర్ చేస్తారు లేక ఫస్ట్ డెవాప్స్ చేస్తే తర్వాత ఏడబ్ల్యూఎస్ చేస్తారు? ఫస్ట్ పార్ట్ ఏడబ్ల్యూఎస్ ఉంటుంది, సెకండ్ పార్ట్ డెవాప్స్ ఉంటుంది. ఓకే సార్. సో మీరేమంటారంటే ఒక 2 months ఉంటుంది ఈ కోర్స్ మనకి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, రైట్? అవును. ఎస్. యా. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాంధారి గారు. హాయ్ రాకేష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సో బేసికల్గా నేను మోర్ ఇంటూ సెక్యూరిటీ టువర్డ్స్ సెక్యూరిటీ వెళ్దాం అనుకుంటున్నాను. సో నా క్వశ్చన్ ఏంటంటే ఓవరాల్గా ఈ కరికులంలో ఏ సర్వీసెస్ పైన నేను మేజర్గా ఫోకస్ చేయాల్సి వస్తుంది జస్ట్ ఇఫ్ ఐ వాంటెడ్ టు గో టువర్డ్స్ సెక్యూరిటీ? సెక్యూరిటీ అంటే మీకు నెట్వర్కింగ్ రిలేటెడ్గా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. బికాస్ నెట్వర్క్ బ్రీచ్ నుంచి కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ వస్తాయి. దెన్ ఏడబ్ల్యూఎస్లో సెక్యూరిటీ రిలేటెడ్ సర్వీసెస్ కొన్ని ఉన్నాయండి. ఐ థింక్ సమ్ 7-8 సర్వీసెస్ దాకా ఉన్నాయి. వాటిపైన మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అండ్ సర్టిఫికేషన్ లెవెల్లో కూడా ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ స్పెషాలిటీ సర్టిఫికేట్ ఉంది. మీరు అది టార్గెట్ చేయొచ్చు. అదే టార్గెట్ చేస్తున్నాను. దానికి బేసికల్గా సర్వీసెస్ లెట్స్ సే లైక్ వాఫ్ ఉంది, షీల్డ్ ఉంది. సో ఎంతవరకు డీపర్గా వెళ్ళాల్సి వస్తుంది, నా పర్సనల్ ఎంతవరకు ఎఫర్ట్స్ అడిషనల్గా యాడ్ చేయాల్సి వస్తుంది అనేది జస్ట్ సజెషన్ మీ సైడ్ నుంచి. లైక్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అనేది క్వశ్చన్ నాకు. లేదు, అది కూడా మీకు అరౌండ్ ఒక 3 months పాటు తీసుకోవచ్చు. బట్ అందులో ఉండే సెక్యూరిటీలో వచ్చే ఎవ్రీ సర్వీస్ మనకి ఇందులో కవర్ అవ్వదు. సమ్ పార్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ సర్టిఫికేషన్ కవర్ అవుతుంది కానీ బట్ ఫర్ రిమైనింగ్ సర్వీసెస్ మీరు చూడాల్సి వస్తుంది.
గాట్ ఇట్ అండి. అది కొంచెం డీపర్ డైవ్ చేస్తే సరిపోద్ది. చేయాల్సి వస్తుంది. యా ఎందుకంటే మీకు అది నేమే స్పెషాలిటీ, సెక్యూరిటీ స్పెషాలిటీ కాబట్టి వాడు కొంచెం ఈ 10 or 15 ఏవైతే సెక్యూరిటీ స్పెసిఫిక్, నెట్వర్క్ స్పెసిఫిక్గా ఉంటాయో వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. యా గాట్ ఇట్ అండి. ఇంకోటి ఫినాప్స్ అండి, లైక్ కాస్ట్ సేవింగ్ సైడ్ ఆలోచిస్తే ఓవరాల్గా ఎనీ క్లౌడ్. సో దీంట్లో మన కాస్ట్ ఎక్స్ప్లోరర్ అండ్ ఇంకేమైనా సర్వీసెస్ నేను డీప్ డైవ్ చేయాల్సి వస్తుందా ఫినాప్స్కి వెళ్ళాలనుకుంటే? ఇక్కడ కాస్టింగ్ రిలేటెడ్గా అంత డీప్ డైవ్ చేసేది ఏమీ ఉండదు, అంత నెసెసిటీ ఏమి ఉండదు. అన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ వాడికి ఇచ్చేటువంటి గ్రాఫ్స్లో మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ దట్ మీకు ప్రైసింగ్ క్యాలిక్యులేటర్స్ కానీ ఆర్ ఎల్స్ కాస్ట్ ఆప్టిమైజేషన్కి రిలేటెడ్గా ఉండే 2-3 సర్వీసెస్ ఉంటాయి. అవి జనరల్గానే ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఈ థియరిటికల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉంటే, లైక్ సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఎన్ని డిఫరెంట్ వేస్ ఉంటాయి, ఏ వేలో లాంచ్ చేస్తే మనకు తక్కువ కాస్ట్ వస్తుంది, ఇదంతా థియరిటికల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇదంతా ఇక్కడే వస్తుంది కాబట్టి దాని ప్రైసింగ్ క్యాలిక్యులేటర్ కానీ సంథింగ్ ఎల్స్ యూస్ చేస్తున్నప్పుడు బేస్డ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏ ప్లాన్ వెళ్తే బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆల్రెడీ వస్తుంది. వాటికి స్పెసిఫిక్గా డెప్త్కి వెళ్ళాల్సినంత కూడా ఏమీ ఉండదు. ఓకే. సో ఇంకోటి వచ్చేసి లైక్ ప్రీవియస్ బ్యాచెస్ కింద ముందు వన్ ఆఫ్ ద గై అడిగినట్టున్నాడు రిగార్డింగ్ 4 days and 5 days. సో అది 4 daysకి ఏమన్నా ట్రిమ్ డౌన్ చేయగలుగుతామా రాకేష్ గారు? దిస్ విల్ గివ్ us enough time to practice. అది ఒకసారి చెక్ చేస్తానండి. అండ్ లాస్ట్ థింగ్ అండి, ఎస్ఎస్ఎమ్స్ అండి. సో ఎస్ఎస్ఎం డాక్యుమెంట్స్ పారామీటర్స్ అనేది AWS కన్సోల్ నుంచి చేస్తామా, లేకపోతే బోటో 3తోనే ఏమైనా టైఅప్ చేసి ఏమైనా చేస్తామా ఎస్ఎస్ఎంకి? ఎస్ఎస్ఎంకి బోటో 3 తోటి చేయము, బట్ బోటో 3 తోటి చేసేవి ఏంటి అని అంటే ల్యాండాస్లో చేస్తాము. అంతే, బోటో 3 ల్యాండా, ఓన్లీ ల్యాండాస్ యూస్ చేసేస్తాం. బికాస్ మీకు మేబీ పైథాన్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బోటో 3 చెప్పాలంటే నేను ఫస్ట్ పైథాన్ చెప్పాల్సి వస్తుంది. యా అండి. బికాస్ ఈ కోర్స్ మనకి పైథాన్ రిలేటెడ్ కాదు కాబట్టి అది టచ్ చేయము. బట్ ల్యాండాస్లో ఏంటి అని అంటే సమ్ పైథాన్ పైన జస్ట్ ఒక బేసిక్ శాంపుల్ స్క్రిప్ట్స్ యాడ్ చేస్తాం. షూర్ అండి. యా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫర్దర్గా రీచ్ అవుట్ చేయండి. థ్యాంక్ యూ. షూర్ అండి, డెఫినెట్లీ. యా థ్యాంక్స్. నరేందర్. హలో, చెప్పండి నరేందర్. హాయ్ అండి, నా పేరు నరేందర్. చెప్పండి. హలో, ఆల్రెడీ నేను ప్రీవియస్గా మీ ఫస్ట్ సెషన్స్ ఏమి ఉంటాయి కొన్ని చూశాను. సో మీ కోర్స్ అటెండ్ అవ్వాలని ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఓకే. హలో, ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే ఇంతకు మా కంపెనీలో మూవీ వెబ్సైట్ మాది. ఓకే. సో దాంట్లో ట్రాఫిక్ వచ్చేసి పర్ డే 5 lakhs 6 lakhs వస్తారు యూజర్స్. మేము AWS మీదనే మా సర్వర్స్ అని AWS లో పెట్టాము. సో నేను అందులో వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ని. మా దాంట్లో ప్రజెంట్ ఏమో వర్డ్ప్రెస్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. సో నా ఇంట్రెస్ట్ ఏంటంటే దీని మీద నేను ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాను అనమాట. ఇంకా నేర్చుకొని AWS సర్వీసుల్లో ఇంకా నేర్చుకొని సో ముందుకు ఇంకా వెళ్దామని అనుకుంటున్నాను. సో నాకు ఎలా యూజ్ అవుతుంది ఈ కోర్సు? సో ఎట్లా యూజ్ అవుతుందంటే ప్లానింగ్ అండ్ డిజైనింగ్ వాటిలో మీకు హెల్ప్ అవుతుంది, వాటి రిలేటెడ్ అండర్స్టాండింగ్. సో ఏ సర్వీస్ ఎట్లా యూజ్ చేయొచ్చు ఇందులో మీకు హెల్ప్ అవుతుంది. మేము ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు లైక్ RDS కానీ EC2 కానీ బిల్లింగ్ సెక్షన్ కానీ మా లిమిటెడ్ మార్కింగ్ ఒక లిమిట్ వరకే ఉంటుంది మాకు. సో అంతకు మించి లిమిట్ ఇంకా నేర్చుకోవాలి అని అలా ఉంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు AWS అంటున్నారు, బెస్ట్ డెవాప్స్ కూడా అంటున్నారు. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది నా క్వశ్చన్. AWS ఇస్ ఏ క్లౌడ్ డెవాప్స్ టూల్స్ అండి. అదొకసారి మీరు చెక్ చేయండి, నేను ఆల్రెడీ ఇన్సేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెవాప్స్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే దానికి స్పెసిఫిక్ గా ఏమైనా రోల్కి వెళ్ళొచ్చా? జాయిన్ అయ్యారా? స్టార్టింగ్ నుంచి ఉన్నారా? స్టార్టింగ్ నుంచి ఉన్నానండి, కానీ నాకు అర్థం కాలేదు అందుకనే. ఓకే. సో ఏవైతే మాన్యువల్గా చేసే డిప్లాయ్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆటోమేటెడ్ ఫ్యాషన్లో జరగడానికి డెవాప్స్ అనేటువంటిది యూజ్ అవుతుంది. సో బేసికలీ ఒకటి డిప్లాయ్మెంట్ టైమ్స్ అనేవి తగ్గుతాయి, పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది.
సో వేరొక డిప్లాయ్మెంట్ చేయడానికి వేరొక ఇంజనీర్స్ మనకి మాన్యువల్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు డెవాప్స్ లాంటివి ఉంటే. డెవాప్స్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ టూల్స్ని ఆటోమేట్ చేయడం, ఒక టూల్ నుంచి వేరొక టూల్కి ఇట్లా డిప్లాయ్మెంట్స్ అన్ని ఆటోమేట్ చేయడం మనకి డెవాప్స్ అయితే ఉంటుంది. డెవాప్స్ లేకపోతే మీరు వెళ్ళి మాన్యువల్గా సర్వర్లోకి లాగిన్ అయ్యి కోడ్ డిప్లాయ్ చేయడం లేకపోతే సెటప్ చేయడం ఇవన్నీ మాన్యువల్గా జరుగుతాయి. ఎవ్రీ టైం డెవలపర్ చేంజెస్ చేసిన ప్రతిసారి మీరు మాన్యువల్గా చేయాల్సి వస్తుందండి. కానీ డెవాప్స్ ఉంటే ఏమవుతుందంటే డెప్లాయ్మెంట్స్ అంతా కూడా ఆటోమేటెడ్గా జరుగుతాయి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా. ఆటో స్కేలింగ్ లాగా అండి? ఆటో స్కేలింగ్ కాదు, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, బికాస్ మన టూల్స్ అని ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి. డెవాప్స్ గురించి నేను రేపటి సెషన్లో యాడ్ చేస్తాను, ఇవాళ నేను యాడ్ చేయలేదు డెవాప్స్ గురించి. ఓకే. సో నా ఫీజు విజిట్ నా ఇంకోటి ఏంటంటే అండి, ఫీజు గురించి నాకు చిన్న డౌట్ ఉండే, మీకు వాట్సాప్ చాట్లో షేర్ చేస్తాను. అది ఓకే అనుకుంటే నేను జాయిన్ అయిపోయి కోర్స్ అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే, నేను ఒకసారి చెక్ చేస్తాను, సెషన్ అయిన తర్వాత నేను చెక్ థ్యాంక్ చేస్తాను. యూ. థ్యాంక్ యూ. Yeah, so that is all for today అండి. I think we'll can connect again tomorrow. I have some other questions. మీరు కాల్లో ఉండాలంటే ఉండొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ డ్రాప్ అండి. సో రేపు కూడా సేమ్ టైమింగ్ ఉంటుంది, సేమ్ లింక్, సేమ్ మీటింగ్ లింక్, అందులో జాయిన్ అవ్వచ్చు. తేజ గారు. యా రాకేష్, ఇప్పుడు పేమెంట్ చేయడానికి ట్రై చేశాను కానీ అవ్వట్లేదు. సో దానికోసం ఏమొస్తుంది? పేమెంట్ క్యాన్సిల్ అని వస్తుంది. ఐ మీన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందని. నేను బోత్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ట్రై చేశాను అండ్ యూపీఐ కూడా ట్రై చేశాను. సో రెండూ అవ్వట్లేదు. అంటే స్ప్లిట్ చేసి పే చేయొచ్చా? ఐ మీన్ ఇప్పుడే మీరు ఒకసారి ట్రై చేయండి, లేదంటే ఒకసారి ఒకసారి స్క్రీన్ షాట్ నాకు పెట్టండి, నేను ఒకసారి చెక్ చేస్తాను, అంటే ఇష్యూ ఏమిటి అనేటువంటి ఒకసారి చెక్ చేస్తాను. ఓకే అండి. సాయి కుమార్ గారు. Yeah, hi Rakesh, good morning. Like Good morning. I could see like most of the content and curriculum related to AWS stuff rather than DevOps. Can I make it like DevOps is my first priority. In DevOps, like ఎక్కువ DevOps more focus on DevOps and AWS services మీద basic knowledge ఉండేటట్లు. Can I get through that kind of Okay. knowledge course? ఓకే, సో అట్లయితే మేబీ మీకు ఇది హెల్ప్ కాకపోవచ్చు. సో ఇది మీకు AWS డెవలప్స్ రెండింటిపైన కూడా ప్యారలల్గా ఫోకస్ అనేటువంటిది ఉంటుంది. Yeah, but okay. I was like DevOps పైన ఎక్కువ like more kind of focus ఉంటుందా, like ఏ level of focus ఉంటుందా అనేది. I just want to make sure. Like Terraform, Kubernetes, Docker, ఆ టాపిక్స్ ఎక్కువ కవర్ అయితే. సో మీకు డెవాప్స్కి వచ్చేసరికి బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా వస్తుందండి. అరౌండ్ 1.5 year to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దాకా డెవాప్స్ పైన మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. నేను ఇది చాట్లో మీకు PDF లింక్ ఒకటి పెట్టాను, అది మీరు ఒకసారి అందులో రివ్యూ చేయొచ్చు. అందులో మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తామో, టూల్స్ ఏమేమి వస్తాయి, ఇది మీరు ఒకసారి చెక్ చేయండి. యా ఓకే. దేవి ప్రియ గారు. హలో, చెప్పండి. AWS గ్లూ సర్వీస్ టచ్ చేస్తారండి కోర్స్లో? గ్లూ ఉండదండి, గ్లూ ఈజ్ రిలేటెడ్ టు డేటా అనలిటిక్స్ కిందకి వస్తుంది, గ్లూ ఉండదు. ఓకే, అంటే నా మెయిన్ ఫోకస్ ఆఫ్ వర్క్ గ్లూ, లాండా, S3 ఇవే మాట. డేటా అనలిటిక్స్ పైన చేస్తూ ఉంటారు అనుకుంటా, యా. గ్లూ పైన ఉండదండి. S3 ఉంటుంది, మీకు లాండా ఉంటుంది, మీకు గ్లూ తప్ప మిగతా సర్వీసెస్ ఉంటాయి మీరు యూజ్ చేసే దాంట్లో చెప్పాలంటే. ఓకే. బికాస్ గ్లూ ఉండాలి అని అంటే గ్లూతో మీకు PySpark కానీ పైథాన్ కానీ సంథింగ్ యూజ్ చేస్తారు కదా, స్కేలా. అవును అవును. అది ఉండాలి అంటే సెపరేట్ దానికి మళ్ళీ ఐ మీన్ ఆ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సో అందు గురించి గ్లూ ఉండదు అనమాట. స్పెసిఫిక్ డేటా అనలిటిక్స్ కోర్సుల్లోనే గ్లూ ఉంటుంది. ఓకే. అండ్ ఫ్రీ టైర్ అకౌంట్ మాకు క్రియేట్ చేసి అంటే మేము ప్రాక్టికల్ గా చేయగలుగుతామా? చేయగలుగుతారు, అది నేను మీకు నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను. ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేషన్ నుంచి కూడా అండ్ ఓకే. ఎవ్రీ సర్వీస్ యూసేజ్ అంతా కూడా మీకు త్రూ స్క్రీన్ షేర్లోనే నేను అది గైడ్ చేస్తూ ఉంటాను. ఓకే. అండ్ మోర్ పర్ఫార్మెన్స్ ఆల్సో అదే క్లౌడ్ లో మనం చూడగలుగుతాం కదా, ఎంత సేపు ఎంత కంప్యూటింగ్ తీసుకుంటుంది, అది కూడా టచ్ చేస్తారు కదా.
అది మానిటరింగ్లో వస్తుందండి. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, సద్దాం. హాయ్ రాకేష్. హాయ్, చెప్పండి. నేను చూశాను పోస్ట్ కంటెంట్ ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్. ఏడబ్ల్యూఎస్ అయితే ఓకే, బట్ డెవాప్స్ డీటెయిల్ గా చెప్తారా? లైక్ కుబర్నెట్స్, ఆన్సిబుల్ అండ్ జెన్కిన్ ఇదంతా. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, యాక్చువల్లీ నేను మిడిల్ వేర్ వెబ్ స్పేర్ పైన పనిచేస్తున్నాను. నేను మూవల్ డెవాప్స్ పైన. సో అట్లీస్ట్ నేను ఈ కోర్స్ అటెంప్ట్ చేస్తే అట్లీస్ట్ 4 years అన్న పెట్టుకొని వెళ్ళేలాగా అవుతుందా డెవాప్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్? అంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో యాడ్ చేసినట్టు ఏడబ్ల్యూఎస్ పైన మీరు ఒక 3 years దాకా పెట్టుకోవచ్చు అండి. డెవాప్స్ పైన ఒక 2 years దాకా పెట్టుకోవచ్చు. ఓకే, డీటెయిల్ గా చెప్తారా ఈ కుబర్నెట్స్ అన్ని? అంటే క్యూబర్నెటిస్ ఉంటుంది. మేబీ మీరు క్యూబర్నెటిస్ లో కూడా సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా, టెరాఫామ్ లో కూడా సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా. సో కంప్లీట్ గా ఆ సర్టిఫికేషన్ చేసే అంత ఉండదు మీకు. ఆ టూల్ యూస్ చేయడం, వాటిలో మన కంటైనర్స్ రన్ చేయడం, లేకపోతే AWS లో కూడా క్యూబర్నెటిస్ రిలేటెడ్ గా కేస్ ఉంటుంది. దానికి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, వాటిపైన ఎట్లా లాంచ్ చేయాలి, లోడ్ బ్యాలెన్సెస్, కనెక్టివిటీస్, ఈ ఏరియాస్ అన్ని కూడా కవర్ అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లో ఈ కేసు అది ప్లస్ బయట మతలబ్ డెవలప్మెంట్ టూల్ కుబర్నెట్ అది కూడా సపరేట్ చెప్తారు కదా? అది ఉంటుంది, ఎస్. ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది, అంత డీటెయిల్ ఉండదు. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది, ఎస్. ఆల్రెడీ ఇందాక సమ్మన్ ఎవరో అడిగినప్పుడు నేను యాడ్ చేశాను. బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా డెవాప్స్ టూల్స్ పైన అయితే ఉంటుంది. ఓకే ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఐ థింక్ పేమెంట్స్ ఫెయిల్ అవుతానని చెప్తున్నారు. మేబీ ఒకసారి కొంచెం టైం తీసుకుని ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. బికాస్ ఐ థింక్ మల్టిపుల్ మెంబర్స్ ఒకసారి ట్రై చేయడం వల్ల మేబీ ఆ ప్రాబ్లం వస్తున్నట్టుంది. ఒక 1-2 hours ఆర్ మేబీ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ టైంలో ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు వాట్సాప్కి రీచ్ అవుట్ అవ్వండి. సో రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి గ్రూప్లో అయినా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒకసారి అక్కడ యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.